మరి దత్తాత్రేయ స్వామి గురించి, లేకపోతే ఒక ఆచార్యుల గురించి, ఒక గురువు గారి గురించి మాట్లాడే అంత వాళ్ళమా అనేది ఎప్పటికీ అన్సర్టైన్. కానీ, మన నాలికను పవిత్రం చేసుకోవడానికి, మన సూక్ష్మ కారణదేహాల్ని పరిశుద్ధం చేసుకోవడానికి, చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి, ఋషి రుణం తీర్చుకోవడానికి ఎంతో కొంత భగవతత్వం గురించి మాట్లాడితే మనం తరించిపోతాము. విన్నవాళ్ళ చెవులు కూడా పవిత్రమవుతాయి మన నాలుకతో పాటు అన్న ఒక సద్భావంతో దత్తప్రభు గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దత్తప్రభు లీలలు కానీ, దత్తప్రభు అవతారం గానీ చాలా 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 అపురూపమైంది ఈ విశ్వంలో అనిపిస్తుంది. యాక్చువల్‌గా భగవంతుడిలోని అనంత కళ్యాణ గుణాలు ఎన్ని ఉన్నా కూడా ఆయన ఎంతో గొప్పవాడు, మహానుభావుడు. అనంతమైన లీలలు చూపిచ్చాడు. ఎప్పటినుంచో ఉన్నాడు. ఇలా భగవంతుడి గురించి 2000 నాలుకలున్న ఆదిశేషుడు కూడా పొగడలేడు. అంత గొప్పవాడు గదా స్వామి. కానీ అంటే మనకేంటి? అంటే స్వామి యొక్క ఆనంద స్వరూపాన్ని మనం ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నాము? మనం ఎంత అనుభూతి చెందుతున్నామంటే, అది చాలా తీయగా ఉంది, తీయగా ఉంది, తీపి చాలా బావుందంటే ఏం మనకు పెద్దగా ఆనందం కలగదు. తింటే తెలుస్తుంది గదా! అట్లాగా భగవంతుడు రసానంద స్వరూపుడు. ఆయన మనకు ఎంతవరకు అందాడు? మనకి ఎంతవరకు దత్తమయ్యాడు? గురుమూర్తిగా తన్ని తాను మనకి దత్తం చేసుకున్నాడు స్వామి. మామూలుగా దత్తాత్రేయ స్వామి జన్మ గురించి చెప్పేటప్పుడు అత్రి అనసూయల నేత్ర రమణంతో చంద్రుడు పుట్టాడట. తపోరమణంతో వాళ్ళిద్దరు తపస్సుల కలయికతో దూర్వాస మహాముని పుట్టారట. అత్రి అనసూయల యొక్క జ్ఞాన రమణంతో దత్తప్రభు పుట్టాడు అని. అంటే జ్ఞాన రమణం మన లోపలన ప్రతి వాళ్ళ లోపలన ప్రతి మనిషి కూడా తన స్వభావము అనే ఒక అల్లెతాడు చుట్టూ బిగించుకొని ఒక చట్రం లోపల ఉంటాడు. ఎవరైనా కూడా ప్రతి మానవుడు కూడా సత్వరజస్తమో గుణాలు 3 కలయికైనటువంటి మన యొక్క స్వభావం లోపల ఉండిపోతాడు కదా. అత్రి ఆ స్వభావాల్ని దాటినటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది అత్రి మహాముని తత్వం. అంటే ఈ త్రిగుణాలకు అతీతమైన తత్వం మనలో ఎంత పెరుగుతుందో, ఎవ్వరూ అతీతులు కారు, కానీ సాధన చేస్తూ వీటన్నిటికీ అతీతమైన సచ్చిదానంద స్థితి ఏది ఉందో దాని వైపు ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో, అనసూయ తత్వం అంటే మన లోపల అసూయ, ఈ సత్వరజస్తమో గుణాలు గాని, ఈర్ష్య, అసూయలు గాని అందరిలో ఉంటూ ఉంటాయి. వాటిని గమనిస్తూ, వాటిని అలా పక్కన పెడుతూ, మళ్ళీ దివ్యత్వం వైపు పరుగు పెడుతూ, ప్రయత్నం చేస్తూ, ఎక్కుతూ, దిగుతూ, సాధన చేస్తూ ఉండే వాళ్ళల్లోనూ ఆ తత్వం ఎప్పుడైతే పెరుగుతుందో, అనసూయ తత్వం, అత్రి మహాముని తత్వం ఎవరిలో అయితే పెరుగుతూ ఉంటుందో వాళ్ళకి శ్రీమన్నారాయణుడు తానే దత్తమవుతాడు. అత్రి అనసూయల పుత్రుడు దత్తుడు అంటే ఆ త్రిగుణాలకు అతీతమైన తత్వాన్ని, అనసూయ తత్వాన్ని, అసూయ లేని తత్వాన్ని మనం ఎంత సాధన చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే భగవంతుడు తన యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని, అంతరంగ బహిరంగ సౌందర్యాల్ని మనకి దత్తం చేస్తూ పోతాడనమాట. ఆయన ఆత్రేయుడు మనకి దత్తం అవుతాడు. సో దత్తప్రభు యొక్క అవతారం గురించి ఇప్పుడు మనకు అంటే స్వామి మూడు అవతారాలు కొద్దిగా విహంగ వీక్షణం చేద్దాము నాకు ఇవ్వబడిన సమయంలో అని నేను అనుకుంటున్నాను. దత్తప్రభువు దత్తాత్రేయ స్వామికి ఇంకో 16 అవతారాలు ఉన్నాయి. యాక్చువల్‌గా నేను ఒక్కసారి అవతారాలను స్మరించి నేను ముందుకు వెళ్తాను. ఒక్కసారి అలా ఆ స్వామి యొక్క నామం స్మరించి మనకు వాసుదేవానంద సరస్వతి స్వామి, వారినే టెంబె స్వామి అని కూడా అంటారు. నాందేడు ఆయన దత్తాత్రేయ స్వామి భక్తులు. వారి అనుగ్రహమే మనకు దత్త చరిత్ర. తర్వాత ఎంతమంది ట్రాన్స్‌లేషన్స్ ఎన్ని భాషల్లో చేసి మనం ఆ అనుభూతిని పొందగలిగినప్పటికీ కూడా మొదట రాసిన వారు టెంబె స్వామి వారు. వారికి ఒక్కసారి నమస్కరించుకుని, ఒక్కసారి నా మీద మనందరి మీద వారి అనుగ్రహాన్ని కురిపించమని ప్రార్థన చేస్తూ, ఎందుకంటే అసలు దత్తాత్రేయ స్వామి
ఎప్పుడు ఆ రూపం అంటే మనకు ఈ అవతారం ఇప్పుడు పుట్టింది, ఇప్పుడు పరిసమాప్తి అయింది అనేది ఒక లిమిట్ ఉంటుంది. కానీ దత్తప్రభువుకి అది లేనే లేదు. అది అనంతమైన అవతారం. అంబరీషుడికి దుర్వాసుడు "నువ్వు మళ్ళీ పుడుతూ ఉంటావు, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటావు. నువ్వు ఏ మోక్షం కోసం అయితే ప్రయత్నం చేసావో అది నీకు రాదని" ఆ అంబరీషుడిని దుర్వాస మహాముని ఒకసారి శపిస్తారట కోపమొచ్చి. అప్పుడు స్వామి ఆ అంబరీషుడికి అది వర్తించదు. ఆ శాపం నేను తీసుకుంటాను. నేను మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాను భక్తులను ఉద్ధరించటానికి అని జెప్పేసి శ్రీమన్నారాయణుడు దత్తప్రభువుగా, గురుమూర్తిగా మళ్ళీ 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 పుడుతూ మనందరికీ గూడా ఆ దివ్యమైన అమృతాన్ని ప్రేమామృత స్వరూపాన్ని మనకు అందిస్తూ ఉన్నాడనమాట. ఈ 16 అవతారాలు ఒక్కసారి యోగిరాజు, అత్రివరదుడు, దత్తాత్రేయుడు, కాలాగ్నిశమనుడు, యోగిజన వల్లభుడు, లీలా విశ్వంభరుడు, సిద్ధరాజు, జ్ఞానసాగరుడు, విశ్వంభరావరు అవధూత, మాయాయుక్తావధూత, మాయాముక్తావధూత, ఆదిగురువు, శివరూపుడు, శ్రీ దేవదేవుడు, దిగంబరుడు, శ్రీకృష్ణ శ్యామకమల లోచనుడు. ఈ 16 అవతారాలు దత్తప్రభువి. రకరకాల పరిస్థితుల్లో యోగులు, ఋషులు, హిమాలయాల్లో ఉన్నటువంటి సిద్ధ పురుషుల కోరిక మేరకు దత్తప్రభువు ఈ 16 అవతారాలు స్వీకరించాడని చెప్పి చెప్తారు. మనము పూజ చేసుకుంటున్న అవతారం ఏది? డమరుకము, శంఖము, కమండలంతో 3 తలలతో పృష్ఠభాగంలో గోమాతను పెట్టుకొని మనకి ఏ రూపమైతే దర్శనం ఇస్తుందో ఆ రూపాన్ని అత్రివరదుడు అంటారు. ఆ రూపము మార్గశిర పౌర్ణమి రోజున అత్రి మహాముని అనసూయ మాతల యొక్క జ్ఞానరమణంతో, వాళ్ళిద్దరి జ్ఞానాల యొక్క కలయికతో దత్తప్రభు ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారంలోని 1, 2 సంఘటనలు మనం స్మరించుకుని ముందుకు వెళ్ళిపోదాం. స్వామి ఉపనయనం అయిన తర్వాత ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మోత్తరము అనే ఒక దివ్యమైన తపస్సు చేశాడు. చేసిన తర్వాత స్వామికి ఆయన యోగ సిద్ధి కలుగుతుంది. ఆయన చక్రాలన్నిటిలోకి కూడా ఎవరైతే అధిష్టాన దేవతలు ఉన్నారో వాళ్ళందరూ వశమయ్యి స్వామి పూర్తి సిద్ధేశ్వరుడుగా సహ్యాద్రిలో తర్వాత మళ్ళీ తపస్సు చేస్తాడు. ఆయన యొక్క సహస్రార కమలంలో చక్రాలన్నిట్లోనూ పూర్ణత్వం జరిగి సిద్ధి జరిగి అధిష్టాన దేవతలందరూ ఆయనకు వశమైన తర్వాత ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల్లో సహస్రార కమలంలో ఒక దివ్యమైన ప్రజ్ఞ యోగ సిద్ధిగా, యోగమాతగా అనఘాదేవి ప్రభవిస్తుందన్నమాట. ఆ అనఘాదేవే స్వామివారి భార్య అని, స్వామివారి యొక్క శక్తి అని చెప్పుకుంటాం. అయితే ఆ స్వామి ఆ జన్మలో ఎంతో మందిని కరుణించాడు, ఎందరినో కాపాడాడు, ఎందరికో ఆధ్యాత్మిక, ఆదిభౌతిక మామూలు అనుగ్రహాన్ని కూడా కలిగించాడు. అయితే కార్తవీర్యార్జునుడికి అసలు చేతులు సొట్ట చేతులుంటాయన్నమాట. కార్తవీర్యార్జునుడికి చెప్తారనమాట, దత్తప్రభు సహ్యాద్రిలో తపస్సు చేస్తూ ఉన్నాడు. వెళ్ళి ఆయనను సేవిస్తే ఆయనకి రాజ్యం నేను చేయలేను. ఎందుకంటే నా చేతులు పనిచేయట్లేదు. చేతులు సరిగ్గా పనిచేయని వాడు రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు? ఇది శత్రువులకి అంతా చాలా ఎగతాళిగా ఉంటుంది. ఇంకెవరి మీదో ఆధారపడుతూ నేను రాజ్యం చేయటం అనేది అవ్వదు. నేను వెళ్ళిపోతానంటే, కాదు దత్తప్రభువుని ఒక్కసారి ప్రార్థన చేసి ప్రయత్నం చేయమని చెప్తే అప్పుడు కార్తవీర్యార్జునుడు వెళ్ళి దత్తాత్రేయ స్వామిని ప్రార్థన చేస్తాడనమాట. దత్తాత్రేయ స్వామిని సేవిస్తాడు. అప్పుడు స్వామి సేవించినప్పుడు స్వామి నీకేం కావాలని అడిగినప్పుడు ఆయన కొన్ని వరాలు కోరుకుంటాడు. పంచభూతాత్మకుడినై అన్నిట్లో ప్రయాణం చేయాలి, తర్వాత నాకు ఇట్లా దివ్యమైన 2000 చేతులు కావాలి, నేను రాజ్యాన్ని పరిపాలించాలి, నేను ఒకవేళ ధర్మం తప్పితే నీలాంటి వీరుడు చేతిలోనే నాకు మృత్యు కలగాలి, అది కూడా నాకు వీర మరణమే కావాలి, నేను క్షత్రియుడిని అని కొన్ని వరాలు అడుగుతాడనమాట. ఆ మొదటి వరాల్లోని ఆణిమ, గరిమ ఈ శక్తులన్నీ ఉంటే తప్పిస్తే ఆ యొక్క అతను కోరుకున్న కోరికలు తీరవు. కాబట్టి దత్తప్రభు అంటాడు, నువ్వు కోరుకున్న కోరికలు అష్టసిద్ధులు కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి నీకు అవన్నీ కలగాలంటే నువ్వు అష్టమి నాడు అనఘాష్టమి వ్రతం, బహుళాష్టమి, కృష్ణాష్టమికి తర్వాత మార్గశిర బహుళాష్టమికి చేసుకుంటే శ్రేష్టము, ప్రతి అష్టమికి చేసుకుంటే చాలా మంచిది బహుళాష్టమికి. కాబట్టి నువ్వు నీకు ఈ సిద్ధులన్నీ కలిగి నీ కోరికలన్నీ తీరే వరకే అనఘాష్టమి వ్రతం చేస్తూ ఉండు అని చెప్తే స్వామి అప్పుడు ఆయన
అనఘాష్టమి వ్రతాన్ని చేసి ఆయన దివ్యత్వాన్ని పొంది 2000 చేతులు, విపరీతమైన బలం, రావణాసురుడిని ఈడ్చిపెట్టి తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు కార్తవీర్యార్జునుడు. అంత బలం వస్తుందనమాట. ఒకటేంటంటే వాడు మనుషుల చేతిలో ఓడిపోతాడు కాబట్టి, కార్తవీర్యార్జునుడు మనిషి కాబట్టి ఆహ్, ఓడిపోయాడు. రెండోదేంటంటే దత్తాప్రభువు యొక్క వరం, మామూలు వాళ్ళు ఓడించలేరు కదా! రావణాసురుడిని, మామూలు మనుషులు ఎందరో మంది ఉన్నారు కానీ, మామూలు రాజులు కూడా. సో, రావణాసురుడిని కూడా ఓడిస్తాడనమాట. నర్మదా నదితోని విహరిస్తాడు. ఇంకా ఆయన 2000 చేతులతో చాలా బలమొస్తుంది కార్తవీర్యార్జునుడికి. ఆ బలంతో పాటు అనఘాష్టమి వ్రత ప్రచారం కూడా కార్తవీర్యార్జునుడే చేస్తాడు. బలంతో పాటు అహంకారం కూడా వస్తుంది. ఈ కథ మనందరికీ తెలిసిందే గదా! జమదగ్ని ఋషీశ్వరుడి దగ్గరికెళ్ళి ఆ గోవును అపహరించటము, తర్వాత పరశురాముడు వెళ్ళి నీలాంటి వీరుడి చేతిలోనే నేను చనిపోవాలి, నాకు అట్లాంటి వరం అనుగ్రహించమని దత్తాత్రేయ స్వామి అడగటం వల్ల ఆమ్, ఆయన ఆమ్, పరశురాముడు వెళ్ళి కార్తవీర్యార్జునుడిని సంహరిస్తాడు. ఆ కథ మనందరికి తెలుసు కదా. కార్తవీర్యార్జునుడిని అట్లా ముక్తి ఇస్తాడు. తర్వాత పరశురాముడు చాలా బాధపడతాడట. అరే నేను ఆ భార్గవరాముణ్ణి కదా, 21 సార్లు క్షత్రియుల్ని సంహరించి ఆవేశంలో అప్పుడు చంపినా కూడా పరశురాముడిగా మారిపోయాను. భార్గవ వంశంలో పుట్టి నేను తపస్సు చేసి తరించాల్సింది పోయి, ఈ హింసాత్మకమైనటువంటి యుద్ధాలు, ఈ క్షత్రియ సంహారం ఇదే తీసుకున్నాను అని నన్ను ఎవరు ఉద్ధరిస్తారని చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడు రేణుకామాత, అసలు రేణుకామాత అంటే దత్తప్రభువుకి చాలా ప్రియంట అసలు. అంటే అమ్మ కదా, స్వామివారికి సమకాలీకులు కదా జమదగ్ని రేణుకామాత. అప్పుడు ఆవిడ స్వప్నంలో దర్శనమించి ఆవిడ జమదగ్ని గారితో అప్పుడే సహగమనం చేసేస్తారు. నువ్వు దత్తప్రభువుని ఆశ్రయించు, నిన్ను ఆయన మాత్రమే కాపాడగలడని చెప్తే అప్పుడు పరశురాముడు వెళ్ళి మళ్ళీ దత్తప్రభువుని ప్రార్థన చేస్తే, అప్పుడు పరశురాముడికి పింగళ నాగుడు అని ఇంకో శిష్యుడు ఉంటాడు. ఆయనకి కూడా స్వామి తత్వబోధ చేస్తాడు. ఇంకా చాలా మందికి, కొందరికి బోధ చేసి కొందరికి చేయక, రకరకాలుగా గురువులకి మన అర్హత బట్టి మన ఎట్లా ఉద్ధరించాలో తెలుస్తుంది. ఆయన జగద్గురు కాబట్టి. ఇంకోటి, జగద్గురు అంటే స్వామి నేను గురుమూర్తిని, గురువుగా పుట్టాను, నేను ఎక్కడ ఏది నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అంటూ కాకుండా 24 మంది గురువులు ఉన్నారట దత్తప్రభువుకి. జగత్తునే గురువుగా స్వీకరించిన వాళ్ళు జగద్గురువులు అనమాట. అందరి నుంచి కూడా ఆయన ఎంతో నేర్చుకుంటూ శిష్యులను అనుగ్రహిస్తూ పూర్ణమైన గురుమూర్తిగా ఉన్నాడు. అయితే స్వామి నెక్స్ట్ లైఫ్‌లో ఈ అవతారమే 30 నిమిషాలు పట్టేలా ఉంది. సో, విష్ణుదత్తుడు అనే ఒక విప్రోత్తముడు ఉంటాడు. సుశీల అనే దంపతులు ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకసారి వైశ్వదేవం అని చెప్పేసి ఒక క్రతువు చేస్తారనమాట. ఆ క్రతువు చేసినప్పుడు ఒక బ్రహ్మరాక్షసుడు అన్నం ఆ బలి అన్నం తిని అతనిలోని బ్రహ్మరాక్షసత్వం పూర్తిగా పోయి, నేను మీకేదో ఒక మంచి చేసి గాని వెళ్ళలేను అని చెప్పేసి ఏం కావాలో అడగమంటే, ఆ విష్ణు దత్తుడికి అసలు కోరికలే ఉండవు అనమాట. ఆయన ధర్మపత్ని వచ్చి దత్తాత్రేయ స్వామిని చూపించమని అడగండి, దత్తాత్రేయ స్వామిని చూపించమని అడగండి అంటే, అప్పుడు స్వామి దత్తాత్రేయ స్వామి గురించి దత్తాత్రేయ స్వామిని దర్శనం చేయించమని అడిగితే, స్వామి అంత సులభుడు కాదు, కష్టసాధ్యుడు, ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మాలాంటి భూత ప్రేత పిశాచాలకి హడల ఆయన పేరు చెప్తేనే నువ్వు పోయి ఆయన్ని చూపించమంటున్నావు, దూరం నుంచి నేను చూపిస్తాను, అనుగ్రహం పొందకపోవటం నీ ఇష్టం అంటే, అప్పుడు ఈయన వెళ్ళి మూడోసారి దత్తాత్రేయ స్వామి యొక్క పాదస్పర్శని పొందగలిగి ఆయన దివ్య దర్శనం చేసుకుంటే, మళ్ళీ నీకేం కోరిక కావాలని అడుగుతాడు. ఏం కోరిక కావాలంటే, నేను పితృకార్యం, మా నాన్నగారి పితృకార్యం ఉంది రేపు, నువ్వు భోక్తగా రావాలి స్వామి, ఇది కూడా మావిడ కోరిక, ఆయనకేం కోరికలు ఉండవు అంటే, సరే అని స్వామి వస్తాడు. స్వామి వారిని పిలిచిన ఎక్సైట్మెంట్ లో మిగిలిన భోక్తలకి చెప్పడం మర్చిపోతారు. స్వామి వస్తున్నారు అనే ఆనందంలో ఆ దంపతులు. అప్పుడు స్వామి అడుగుతారు, ఏంటి వేరే భోక్తలు ఎవరు కనిపించట్లేదు ఏంటి అంటే, అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళకి, అరే ఎట్లా ఇప్పుడు అని చెప్పేసి ఆవిడ పెరట్లోకి వెళ్ళి సూర్యుడికి దండం పెట్టేస్తుంది. సూర్యుడి పేరే శ్రాద్ధ దేవుడు. నాయన నువ్వు మా పరువు కాపాడు, మేము వేరే భోక్తలకు చెప్పడం మర్చిపోయినాము, నువ్వు వచ్చి భోక్తగా స్వీకరించు, మా ఇంట్లో పితృకార్యాన్ని, మా దేవతల్ని తరింప చేయమంటే ఆయన మడిగట్టుకుని వస్తాడు.
సూర్యనారాయణమూర్తి. అప్పుడు స్వామి అంటాడు, "ఏయ్! మరి ఇంకో భోక్తేంటి? విడిగా ఎట్లైనా గడపొచ్చు. నాలాంటి వాడిని పిలిచినప్పుడైనా ఇంకో భోక్తకి చెప్పాలని తెలీదా?" అంటే, అప్పుడు మళ్ళీ ఆవిడ అగ్నిదేవుడిని ప్రార్థన చేస్తే, అగ్నిదేవుడు ఇంకో భోక్తగా వస్తాడు. సో, దత్తప్రభువు, సూర్యనారాయణమూర్తి, అగ్నిదేవుడు వీళ్ళని పెట్టుకొని శ్రాద్ధం చేశారు. పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోకం కలుగుతుందనమాట. అప్పుడు స్వామి మళ్ళీ నీకు వరం ఇస్తాను. నీకేం కావాలో కోరుకోమంటే, వాళ్ళకి వరం ఉండదు. అప్పుడు స్వామంటారు, "సరే నేనే ఇస్తున్నాను. వచ్చే జన్మలో నేను మీ పుత్రుడిగా పుడతాను" అని. వాళ్ళే సుమతి రాజశర్మలనమాట. వాళ్ళది పీఠికాపురంలో అమ్మవారి పీఠస్థానం పడినటువంటి ప్రదేశం అనమాట అది. పాదగయ క్షేత్రం కూడా. అక్కడ భరద్వాజ మహర్షి సవిత్రకాటక చేయనం అనే ఒక పెద్ద యజ్ఞం చేస్తారు. చేసినప్పుడు దత్తాత్రేయ స్వామి వరమిస్తాడు. ఈ ఊర్లో నేను పుడతాను అని. అది మనకు పిఠాపురంలో మన తెలుగు నాట దత్తాత్రేయ స్వామి పుట్టడం అనేది భరద్వాజ ఋషి యొక్క చలవన్నమాట. భరద్వాజ ఋషి యొక్క ప్రార్థన మీద ఆయన చేసినటువంటి క్రతువుకి సవితృకాటక చయనం అనే ఒక క్రతువుకి సంబరపడి స్వామి అక్కడ జన్మిస్తాడు. పిఠాపురంలో సుమతి రాజశర్మలు అనే దంపతులకి. అక్కడ కూడా స్వామి ఎన్నో లీలలు చేస్తారు. అయితే ఆయన పాదాల్లోను శంఖ పద్మాలు, చక్రము, చిహ్నాలు ఉండడం వల్ల స్వామిని శ్రీపాదుడని, శ్రీవల్లభుడని పిలుస్తారనమాట. స్వామి జన్మ కూడా విచిత్రమే. సుమతి గండికోట అప్పల రాజశర్మ గారు ఆయన తండ్రి గారి పేరు. తల్లి పేరు సుమతి మహారాణి అంటారు. అంటే ఆవిడ మహారాణిలా ఉంటుంది ఇట రాజసంతో, అందుకని ఆవిడని అట్లా పిలుస్తారు. అది కూడా వాళ్ళ ఇంట్లో పితృకార్యం జరుగుతూ ఉన్న రోజున ఇంకా అసలు మొదలు పెట్టక ముందరనే ఒక అవధూత వచ్చి భిక్ష అడుగుతాడు పిఠాపురంలో. అడిగితే అసలు పితృకార్యం రోజు దాన ధర్మాలు చేయకూడదు కదా, అందరికీ తెలుసు మనకి. ఆవిడ కొంచెం ఆలోచిస్తుంది, ధర్మ సంకటంలో పడుతుంది, చేయనా వద్దా అని ఆలోచించి, సర్లే ఏమో అవధూతలాగా ఉన్నాడు, సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా, చేసేద్దాము అని చెప్పేసి ఆయనకు భిక్ష ఇస్తున్నమాట. ఇచ్చినప్పుడు ఆ భిక్ష తీసుకుని, అమ్మ ఏంటి నన్ను సంతోష పెట్టావు, నీకేం కావాలంటే, నువ్వు అమ్మ అన్నావు కదా, నాకు ఆ పిలుపుని పర్మనెంట్ చేసేసి. అప్పటికి వాళ్ళకి 2 పుత్రులు ఉంటారు, మూగా చెముడు అనమాట వాళ్ళిద్దరికీను. తర్వాత ఆ పిలుపుని శాశ్వతం చేసి నాకు పుత్రుడిగా పుట్టమని చెప్పేసి ఆవిడ అడుగుతుందనమాట, సుమతి మహారాణి. అడిగినప్పుడు ఆయన పుడతాడు. ఆ సుమతి గారి తండ్రి గారు మల్లాది బాపన్న అవధానులు, ఆయన కూడా చాలా గొప్పవారట ఆధ్యాత్మికంగా, మాతామహులు. అక్కడ పిఠాపురంలో స్వామి పుడతారు. అప్పుడే అవధూతగా ఉన్నప్పుడే, సరేనమ్మా నువ్వు అడుగుతున్నావు, కానీ నన్ను మీరు ఏ రకమైన సంసార బంధాల్లోని ఇరికించమని, నన్ను భావోద్రేకంతో ఒట్టు పెట్టించటాలు అలాంటివి ఏమి చేయకూడదు, నన్ను పూర్తిగా వదిలేసేయాలి, మీరు అడిగినట్టే నేను పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పి స్వామివారు ఆవిడికి వాళ్ళకి ఆ దంపతులకు పుడతారు. అక్కడ కూడా పిఠాపురంలో కూడా ఎన్నో లీలలు చేస్తారు. 16 ఏళ్లకే స్వామి సన్యాసం తీసుకుని వెళ్ళిపోతారు ఇంట్లోంచి. ఆ నామము అంటే అప్పుడు స్వామివారు 16 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయేటప్పుడు మనకు దివ్యంగా అనుగ్రహించిన మంత్రం అదమాట. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దత్త దిగంబరా నరసింహయతివర దిగంబరా, శ్రీముఖీతో విశ్వేశ్వర శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. తర్వాత స్వామి ఎంతో మందిని కరుణించి ఆయన కూడా కురుపురంలో 30 ఏళ్ల వయసులోనూ ఆయన అదృశ్యమైపోతారు, మహాసమాధి అయిపోతారు. చాలా తక్కువ సమయం శ్రీపాద శ్రీవల్లభులది. తర్వాత ఆ శ్రీపాద శ్రీవల్లభ అవతారంలోనే అంబ అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి ఒక మూర్ఘుడైన అసలు మూర్ఘుడైన బ్రాహ్మణుడు భార్య అనమాట. పుడతాడు లేక పుడతాడు కానీ చాలా మూర్ఘుడు అనమాట. వాళ్ళ తండ్రి గారు బతుకున్న నాళ్ళు బండి నడుపుకుంటారు. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళకి చదువు రాకపోతే బ్రాహ్మణులకి చాలా కష్టం కదండి, అప్పట్లో అది మరీ కష్టం. ఆయనకి చాలా అవస్థ పడుతూ అందరూ ఎక్కిరిస్తూ ఏడిపిస్తూ ఉంటే ఆ పిల్లవాడిని తీసుకుని ఆవిడ సూసైడ్ చేసుకుందామని నది దగ్గరికి వెళ్తూ ఉంటే అడుగుతారనమాట, అమ్మ స్వామివారి
ఉంటారు అక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు. "ఎందుకు నువ్వు ఇట్లా చనిపోదాం అనుకుంటున్నావు" అంటే ఆవిడ అంటుందిట, "స్వామి పుడితే నీలాంటి కొడుకు పుట్టాలి గానీ, ఇలాంటి ప్రబుద్ధుడు పుట్టాడు నాకు. వీడిని నేనేంటి చేసుకోను. నాకు చావు తప్ప గతి లేదు" అంటే అప్పుడు ఆయన చెప్తారట, "ప్రదోష కాలంలో శివ పూజ చెయ్యమ్మా. నీలాంటి వాడు పుట్టాలి అంటే నాలాంటి వాడిని నేనే ఇంక. నాకు వేరే రిప్లేస్‌మెంట్ లేదు గాబట్టి నేనే వచ్చే జన్మలో నీ కడుపున పుడతాను. ఈ జన్మంతా కూడా నువ్వు ఆహ్, ప్రదోష కాలంలోను శివ పూజ చెయ్యి. ప్రదోష కాలంలో అంటే సాయంత్రం పూట శివార్చన చేస్తే యశోద అలా చేసే కృష్ణుడిని సంతానంగా పొందింది కాబట్టి నువ్వు తప్పకుండా ప్రదోష కాలంలో శివ పూజ చేసుకొని తరించు. ఈ పిల్లవాడికి అన్ని బుద్ధి, జ్ఞానం అంతా వచ్చేలాగా నేను ఆశీర్వదిస్తానని" చెప్పేసి ఆశీర్వదించి నెక్స్ట్ లైఫ్‌లో స్వామివారు అంబా, మాధవుడు అనే దంపతులకి నేను అంటే లీలలు టచ్ చేయటం లేదండి. జస్ట్ జన్మ, సన్యాసం తీసుకోవటం, అవతార పరిసమాప్తి మాత్రమే అంతవరకే అవుతుంది. సరే నరసింహ సరస్వతి స్వామివారుగా అది గాణగాపూర్ అనమాట. గాణగాపూర్‌లో ఆయన చాలా సంవత్సరాలు జీవించారు. నరసోబవాడి ఆయన ఎన్నో లీలలు చేశారు గాణగాపూర్‌లో. గంధర్వపురం అనేవాళ్ళట. తర్వాత కాలక్రమేణా అది గాణగాపూర్‌గా మారింది. అక్కడ స్వామి అంబా, మాధవుడు అనేటువంటి దంపతులకి ఈవిడే వచ్చే జన్మలో పుడుతుంది. ఆవిడకి ఆయన జన్మిస్తాడు గానీ మాట్లాడడు. పుట్టిన తర్వాత. మాట్లాడకపోతే బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. లేక లేక కలిగాడు మాట రాదే, ముద్దు మాటలు అసలు వినలేకపోతున్నాం. పైగా మూగవాడని అందరూ ఎక్కిరిస్తూ ఉంటే అంటే స్వామి సైగ చేశాట, "ఇట్లా నాకు ఉపనయనం చేయండి, నేను మాట్లాడతాను" అని. అప్పుడు ఉపనయనానికి బ్రాహ్మలందరినీ పిలిచి "మేము ఇట్లా ఉపనయనం చేద్దాం అనుకుంటున్నాం" అంటే అసలు మాటే పలుకు లేని వాడికి ఉపనయనం ఏంటని ఎగతాళి చేస్తూనే సరే మన సంభావన మనకొస్తుంది కదా! వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారని ఆ బ్రాహ్మణ్యం వచ్చి ఉపనయన సంస్కారం చేస్తారు. చేసినప్పుడు ఆయన భవతి భిక్షాందేహి అనే ముందరన ఋగ్వేదంలో మొదటి రుక్కుతోని తల్లిని భిక్ష అడుగుతాడు. తర్వాత అలా అలా వేద రుక్కులతోని మాట్లాడుతూ మురిపిస్తాడు. కానీ ఉపనయనం అయిపోయిన సాయంత్రమే, "అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను. నన్ను మీరు ఉండమని బలవంతం చేసి వెళ్ళిపోతానంటే" అప్పుడు వాళ్ళు మళ్ళీ బాధపడతారు, "నాయన కొన్ని రోజులుండు. అసలు ఇప్పుడే మాట్లాడటం మొదలుపెట్టావు. నీ ముద్దు మాటలు వినే లోపలే మళ్ళీ వెళ్ళిపోతానంటున్నావంటే" అప్పుడు స్వామి "సరే అయితే మీకు ఇంకో ఇద్దరు సంతానం కలుగుతారు. అప్పటి వరకు ఉంటానని" జెప్పి, అప్పటి వరకు స్వామి వాళ్ళతో ఉండి, ఆ తర్వాత సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారు. మూడో అవతారము సన్యాస ధర్మాన్ని పునరుద్ధరించటానికి వచ్చింది అని చెప్తారు. గాణగాపూర్‌లో స్వామి ఎన్నో లీలలు చేశారు. ఒక్క లీల మాత్రం నేను చెప్తాను. దీపకుడు, నామధారకుడు అని మన గురు చరిత్రలో ఇద్దరి కాన్వర్సేషన్ వస్తుంది. దీపకుడు వింటూ ఉంటే నామధారకుడు చెప్తూ ఉంటాడు అని కదా! గురు చరిత్రలో ఈ దీపకుడు ఆహ్, అడుగుతాడు స్వామిని, మా పూర్వీకులు ఎవరైనా అందరూ అంటే నామధారకుడు అంటే మరి నీ పూర్వీకుల అనుగ్రహం వల్లనే నువ్వు ఈ గురు చరిత్ర నా ద్వారా వినగలుగుతున్నావు అంటే, నా పూర్వీకుల్లో ఒక్కళ్ళైనా ఎలా తరించారో చెప్పమని ఇది చెప్పి నేను ముగిచ్చేస్తానండి. ఆ దీపకుడి యొక్క పూర్వీకుడు ఆయన పేరు సాయం దేవుడనమాట. ఒకాయన. ఆయన నరసింహ సరస్వతి స్వామి దగ్గరికి ఇక్కడ భీమా అమరజ సంగమ స్థానం ఉంటుంది. అక్కడ స్వామి తపస్సు చేస్తూ ఉంటారనమాట. అయితే సాయం దేవుడికి ఒకసారి చెప్తారు, బాగా చీకటి, గాలి, వాన పడుతూ ఉంటుంది. "నువ్వు ఊళ్ళోకెళ్ళి నిప్పు తీసుకురా, అటు ఇటు చూడొద్దు" అని. ఊళ్ళోకెళ్ళి నిప్పు తీసుకురా, అటు ఇటు చూడొద్దంటే మనకి ఏది చేయొద్దంటే అది చెయ్యాలనే తెలియని క్యూరియాసిటీ తెలియకుండా కొంచెంసేపు బానే ఉంటాం. తర్వాత వచ్చేస్తుంది కదా! ఊళ్ళోకెళ్తాడు, నిప్పు తీసుకుంటాడు. తీసుకొని తిరిగొచ్చేటప్పుడు ఎందుకు చూడొద్దన్నారో, ఏముందో ఏంటో అటు ఇటు అసలు చూడొద్దన్నారని చెప్పేసి సగం దూరం వచ్చిన తర్వాత అటు ఇటు ఒక్కసారి చూస్తే 2 పెద్ద పెద్ద పాములనమాట. ఇట్లా పడగబట్టుకొని అటు ఇటు ఉంటాయి. ఉండేసరికి హడిలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసి స్వామివారి పాదాల దగ్గరికొచ్చి, "స్వామి మీరు నన్ను చూడొద్దన్నారు. కానీ చూసేసాను అటు ఇటు ఇంత పాములున్నాయి. చాలా భయంగా ఉందంటే, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి వాటిని నేను పంపించాను. నువ్వు వద్దంటే ఎందుకు చూసావు" అని చెప్పేసి అనేసి ఆయన వీపు నిమిరి భయం పోయేలా చేస్తారనమాట. ఇంగసలు చెప్పలేనన్ని లీలలు. ఒక అమ్మాయిని, చనిపోయిన వ్యక్తిని అమ్మాయి తీసుకొనొస్తుంది. తీసుకొనొస్తే
అనారోగ్యంగా ఉన్నవాడిని తీసుకొస్తుంది. గురువుగారు ఆశీర్వచనంతో ఏదో ఉపయోగపడి ఆయన మామూలు అయిపోతాడని పాపం ఆశపడి తీసుకొస్తుంది. కొంచెం దూరంలో స్వామివారు ఉండేటప్పటికే అతను చనిపోతాడు. చనిపోతే ఆమె సహగమనం చేయబోతుంటే, "ఒకసారి గురువుగారిని దర్శించి చెయ్యమ్మా ఎందుకైనా మంచిది" అంటే గురువుగారిని దర్శిస్తూ అప్పుడు స్వామి అంటారనమాట, "దీర్ఘ సుమంగళి భవ" అని. అంటే ఆ అబ్బాయి చనిపోయాడండి ఆల్రెడీ, మీరు ఎట్లా ఆవిడని ఆశీర్వదిస్తారు అంటే, "లేదు బతికిస్తాను." అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, మరి పక్కన వాళ్ళందరూ, "అమ్మ విధి బలీయం, నువ్వు వెళ్ళలేవు, నువ్వు అసలు ఏమీ అవ్వదు నీకు" అంటే, విధి బలీయము, కర్మ బలీయం మనం ఇలాంటి భావాలనే పెట్టుకొని కూర్చుంటే వాటికే గుడి కట్టాలి కదా! భగవంతుడికి, గురువుకి పూజ అవసరం లేదు. విధి, కర్మ వీటన్నిటిని దాటే శక్తి గురుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల, శ్రీ గురువుల అనుగ్రహం వల్ల, నరసింహ సరస్వతి స్వామివారి అనుగ్రహం వల్ల కలిగి తీరుతుంది అని ఆ అమ్మాయి నమ్ముతుంది. అట్లానే స్వామి ఆ అమ్మాయి మాంగళ్యాన్ని కాపాడి అతన్ని బతికిస్తాడనమాట. ఇంకా చాలా లీలలు. కల్లేశ్వరుడు భక్తుడు ఒకతను ఉంటాడు. అతను నేను శివుడి మీద తప్ప ఎవరి మీద కవిత్వం చెప్పను అని చెప్పేసి వచ్చేస్తాడు. గురువుగారి మీద 2 పాటలు పాడండి అంటే. ఆయన వెళ్ళి శివాలయంలో వెళ్ళి చూస్తే కల్లేశ్వరుడి ప్లేస్‌లో నరసింహ సరస్వతి స్వామివారు కనిపిస్తారు. ఒకేసారి 8 ఊళ్ళల్లో మీరు శివరాత్రి రోజు మా ఇంటికొచ్చి భిక్ష చేయాలి, మా ఊరొచ్చి భిక్ష చేయాలని ప్రతి ఊరి వాళ్ళు వచ్చి అడుగుతారు. అడిగితే సరే, సరే, సరే అని చెప్పి పంపిస్తాడు. ఆ ఊరి వాళ్ళంటారు, "అదేంటి స్వామి రోజు ఇక్కడుండి ఇవాళ వెళ్ళి వేరే ఊళ్ళో భిక్ష చేస్తారంటారేంటంటే, ఇక్కడ కూడా నేను భిక్ష చేస్తాలే అంటారు. ఒకేసారి అన్ని ఊళ్ళలోనూ స్వీకరించి భిక్ష రూపంలో వాళ్ళ కర్మలు, పాపాలు గూడా స్వీకరించి స్వామివారు అనుగ్రహించారు. ఇంకా ఎన్నో లీలలు అసలు గాణగాపూర్ అసలు చాలా దివ్యమైన క్షేత్రము. అక్కడ ఎన్నో లీలలు చూపిచ్చి శ్రీశైలంలోని పాతాళ గంగలో ఆయన నలుగురు శిష్యుల్ని తీసుకొని వెళ్ళి వెళ్ళిపోయి ఆయన మహాసమాధి అయిపోతారు. 4 పువ్వులు మళ్ళీ ఆయన ఓ పడవలో అయితే లోపలికెళ్లారో కృష్ణానది లోపలికి, రిటర్న్‌లో 4 పువ్వులు ఆయన అనుగ్రహంగా వస్తాయన్నమాట భక్తులకి, నలుగురు శిష్యులకి. చాలా చాలా ఆవేశంతో బాధపడుతూ అబ్బా! అదే స్వామి ఇట్లా మహాసమాధి అయిపోయారు అనుకుంటూ వెనక్కి వెళ్లి చూస్తే ఊళ్ళో మళ్ళీ కాసేపు కనిపిస్తారట. అవ్వలేదు స్వామి అనుకుని మళ్ళీ కాస్త ఎమోషన్ తగ్గించుకుని మళ్ళీ నార్మల్ అయితారనమాట. అట్లా స్వామివారి మహాసమాధి 3 అవతారాలు. దత్తప్రభువు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నరసింహ సరస్వతి స్వామి వారిని నామస్మరణ మాత్రమే చేయగలిగాను. ఈ మాత్రం చేయగలిగిన నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు అగ్రహారం ప్లాట్‌ఫార్మ్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. చాలా చాలా థాంక్స్ అండి. శాంతి గారు. నాకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే వి ఆల్వేస్ వాంట్ టు కంటిన్యూ టు లిజన్ టు యూ ఆల్ ద టైమ్. సో మీరు మోర్ అండ్ మోర్ ఇట్లాంటి సెషన్స్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ శ్రీధర్, మీరు యూ కెన్ స్టార్ట్ ఇట్ అబౌట్ బుద్ధుడు గురించి. నేను అందరికీ నమస్కారం అండి. నేను కొన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేశాను, అది ప్రెజెంట్ చేస్తాను. ఒకసారి అందరికి కనబడుతుందా లేదా అని. మీరు ఎంటైర్ స్క్రీన్ అంటాను, చూద్దాము. నేను మిమ్మల్ని పిన్ చేస్తాను, ఒక్క సెకండ్. యా, మీకు స్క్రీన్ కనబడుతుందా అండి నాది? యా. సో నేను కొన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. ఒక 25 నిమిషాల వరకు చెప్పి అప్పుడు 5 minutes ఐ విల్ ట్రై టు గెట్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే. ఇది కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు స్లైడ్స్ లో, కానీ అది ఐ విల్ గో త్రూ క్విక్లీ. మనకి కొన్ని తెలిసినవే ఉంటాయి మోస్ట్లీ, కానీ బట్ తర్వాత అన్ని ఇది అందరికి పంపిస్తాను PDF ఫైల్. సో ఇప్పుడు నేను ఈరోజు అందరికి వినపడుతుంది కదండి? అందరికి వినపడుతుంది. సారీ టు అగైన్ నాట్ గివ్ ఎనఫ్ టైం బిట్వీన్ సెషన్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఏంటంటే మనకి టైం లేదు కాబట్టి, బట్ లాస్ట్ లో we can ask questions related to any of the 3 sessions today. Okay. మీకు స్లైడ్స్ కూడా we are able to see it. Yeah. Okay, finish. సో నేను ఇప్పుడు ఈరోజు సిద్ధార్థ గౌతముడి గురించి చెప్తాను. ఆయన లార్డ్ బుద్ధ, సిద్ధార్థ గౌతమ బుద్ధ భగవానుడు అంటారు. ఆయన బౌద్ధ ధర్మం అనే ఒక ధర్మాన్ని స్థాపించారు. అది మతం అనకూడదు, మనం అన్ని ధార్మిక మతాలు అనకూడదు. యాక్చువల్లీ మనది ధర్మం అనమాట. ఇది కూడా ఒక ధార్మిక మతం. ధార్మిక మతం అంటే ఏంటి? ధర్మము, కర్మ, పునర్జన్మ, వీటిలో నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఒక శ్లోకం లాంటిది, ధమ్మపాద అని చాలా
ఇది వెరీ ఫేమస్ అన్నమాట. కనిష్ ఒక ఒక పుస్తకం ఉంది. అది 423 ఎంతో వర్సెస్ ఉంటాయి దానిలో. ఇది లైక్ పీపుల్ లే పర్సన్స్ అందరూ అంటే అంత ఎక్కువ డీటెయిల్ స్టడీ చేయని వాళ్ళకి ఈ పుస్తకాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు బుద్ధిజం గురించి తెలుసుకోవాలి అంటే. దానిలో బుద్ధుడు ఎంతో మందికి బోధించిన వాటిలోంచి కొన్ని వాక్యాలు తీసుకుని దానిలో పెడతారు. దీనిలో ఒకటి ఏంటంటే, దో వన్ మే కాంకర్ 1,000 times 1,000 men in battle, yet he indeed is the noblest victor who conquers himself. అంటే తనను తాను జయించుకున్నవారే. అది తెలుగులో కూడా ఉంది. యాక్చువల్లీ పుస్తకాలు ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి. యుద్ధములో ఒంటరిగా లక్షల కొలది మనుషులను జయించిన వానికన్నా తన్ను తాను జయించుకున్నవాడు ఉత్తముడు. యుద్ధ వీరులలో వాడే శ్రేష్ఠుడు. ధమ్మపాద. సో ఇప్పుడు ఈ బుద్ధ అనే ఆయన కరెంట్ బుద్ధ అంటారు. కరెంట్ బుద్ధ అంటే ఏంటంటే, బౌద్ధ మతంలో కూడా మనలాగా అవతారాలు ఉంటాయి. ఈ బుద్ధ ముందు వేరే అవతారం ఉంటుంది. కానీ ఆయన బోధించిన బోధలు అవి ఒకసారి అవి కొన్ని స్లోగా కొన్ని ఏళ్లకి అవి పోతాయి అన్నమాట. పోయినప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తారు. సో అది అందుకని కరెంట్ బుద్ధ అంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనకి తెలిసిన బుద్ధ ఏంటంటే, ఆయన పేరు సిద్ధార్థ గౌతమ. ఆయన ఎప్పుడు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని ఈ స్లైడ్ లో ఉంది. ఆయన పుట్టింది 2500 ఏళ్ల క్రితం పుట్టారు. ఇది డేట్ కూడా ప్రతి మచ్ అంటే 563 BCE బిఫోర్ కామన్ ఎరా నుంచి 483లో జీవించారు. ఆయన 80 ఏళ్ళు బ్రతికారు అన్నమాట. అది ఉన్నది ఏంటి, ఉత్తర భారతదేశము, నార్త్ ఈస్ట్ యాక్చువల్లీ ఉత్తర పూర్వ భారతదేశంలో ఉన్నారు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్, బీహార్ ఏరియాస్. బీహార్ అనే దానికి వచ్చిన పేరు కూడా విహార్, బుద్ధుడు విహరించిన స్థలం కనుక బీహార్ అని వచ్చింది. అది వాళ్ళకి వి అండ్ బి అది అట్లా మాట్లాడతారు కదా బెంగాలీ అటు సైడ్ వాళ్ళు. సో ఇది ఆయన ఉన్న ఏరియాస్. ఇది ఇక్కడ మ్యాప్ లో ఉంది, చూడొచ్చు. మీరు తర్వాత వెళ్ళి చూడొచ్చు. ఆయన ఎక్కువ ఉన్న ఏరియాస్ అవన్నీ ఇవి. అది నేను తర్వాత చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు శ్రీలంక, థాయిలాండ్ వాటిలో బౌద్ధ బిఈ అంటే బుద్ధిస్ట్ ఎరాతో ఫాలో అవుతారు. వాళ్ళకి మనకి శక సంవత్సరం అని ఏవో అలాంటివి ఉంటాయి కదా, విక్రమ సంవత్సరము, శక సంవత్సరం అని ఉంటాయి. అలాగా వీళ్ళకి బుద్ధ ఎరా అన్నమాట. బుద్ధ ఎరాలో ఇప్పుడు కరెంట్ డేట్ 2024 ఏమైందంటే 2567 థాయిలాండ్ లో, 2568 శ్రీలంకలో. వాళ్ళు ఏంటంటే, బుద్ధుడు పుట్టినది నిర్వాణం చెందింది దాన్ని బట్టి, మహాపరినిర్వాణం చెందింది దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఆయన 45 ఏళ్ళు మొత్తం అన్ని వర్గాల వారికి బోధించారు. ఆయన ఉన్నప్పటికీ అప్పటికి వేదాలు ఉన్నాయి, యోగా ఉండింది. కానీ ఈ పతంజలి కూడా తర్వాతే వచ్చారు, బుద్ధ తర్వాతే వచ్చారు. ఈ అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత ఫిలాసఫీస్ అవన్నీ కూడా తర్వాత ఎప్పుడో ఎన్నో వేల ఏళ్ల తర్వాతే వచ్చాయి. ఎందుకంటే శంకరాచార్యుడు పుట్టింది 800 AD అంటారు. సో ఈయన 563 BC. సో జస్ట్ టైం ఫ్రేమ్ తెలుసుకోవడానికి. ఆయనకి ఎంతో మంది పెద్ద సంఘ ఉండేది. ఈ భిక్షువులు అంటే మాంక్స్, సన్యాసులు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆయన తర్వాత వాళ్ళ పెంచిన తల్లి గౌతమి, శుద్ధోధనుడు అనే ఆయన రాజు వాళ్ళ తండ్రి అన్నమాట. ఆయన చనిపోయాక ఆ గౌతమి గారు వచ్చి అడుగుతారు అనమాట, నన్ను కూడా దీనిలోకి జాయిన్ చేయాలి, నన్ను కూడా భిక్షుని లాగా స్వీకరించాలి అంటే, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వస్తారంటే, అప్పుడు సొసైటీ ఆ ప్రెషర్ ఉండేది ఆయనకి. అక్కడ సంఘము ఒప్పుకునేది కాదు. అంటే సన్యాసినులుగా లేడీస్ ని రానిచ్చేవాళ్ళు కాదన్నమాట ఇప్పుడు. సో అప్పుడు ఆయన చాలా తడబడి ఆయన అందరూ అడగడం వల్ల భిక్షునుల్ని కూడా తీసుకున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ నన్స్ ఎక్కడైనా మొత్తం ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చింది ఫస్ట్ టైం అని అంటారు నన్స్. తర్వాత ఎంతో మంది రాజులు బుద్ధిజం ని స్వీకరించారు, ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించి దాని నుంచి ఇక్కడ భారతదేశం నుంచి వేరే దేశాలన్నిటికీ పంపించారన్నమాట. ఈ వాళ్ళెవరు ఈ మర్చెంట్స్ అంటే వెళ్తారు కదా అందరూ, వాళ్ళతో పాటు వీళ్ళు ఈ మాంక్స్ ని కూడా పంపించేవాళ్ళు. వాళ్ళు పంపించడం వల్ల మనకి ఎన్నో దేశాలలో బుద్ధిజం వెళ్ళింది. అది ఎక్కడ ఇప్పుడు వెస్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ వరకు అయితే కంపల్సరీగా వెళ్ళింది, గ్రీస్ కూడా వెళ్ళింది అంటారు. ఇటు ఈస్ట్ లో ముందు ఇట్లా చైనా, తర్వాత థాయిలాండ్ ఇవన్నీ వెళ్ళాయి, ఇండోనేషియా,
తర్వాత అక్కడ జపాన్ వరకు వెళ్ళింది. సో ఇది మన భారతదేశంలో పుట్టి వేరే దేశాలలో అసలు భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తి వేరే దేశాలలో ఆయన ఎవరు అని ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళు బుద్ధుడే అయి ఉంటాడు. తర్వాత ఇప్పుడు మహాత్మా గాంధీ అని ఎవరైనా ఇండియా అంటే ఏంటి అంటే ఓ గాంధీ అనేదో అంటారు అట్లాగా. అలా కాకుండా బుద్ధుడు గురించి ఎన్నో దేశాలలో ఎంతో మందికి ఎన్నో తరాలుగా తెలుసు బుద్ధుడి గురించి. సో ఆయన్ని విశ్వగురు అనడంలో తప్పేం లేదు. సో ఆయన లైఫ్ ని నేను క్విక్ గా చెప్పేస్తాను. అది ఎంత మనం అమర్చిత్ర కథ వీటిలో చదువుకునే ఉంటాం. ఆయన్ని శాక్యముని అని కూడా అంటారు. ఎందుకంటే శాక్యుల రాజ్యంలో పుట్టారు. ఆయన ప్లెయిన్స్ అంటే మన దాన్ని ఏమంటారు, చదును ప్రదేశంలోనే ఉంది. అది ఇంకా ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్. జస్ట్ అక్కడ ఇప్పుడు యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్ నేపాల్ బార్డర్ లో ఉంది. ఆయన పుట్టింది లుంబిని అనే ప్రదేశంలో పుట్టారు. వాళ్ళది కపిల వస్తు, అది కూడా నేపాల్లోనే ఉంది. అది ఎన్నో లేదు, ఒక 10 కిలోమీటర్లు బార్డర్ అటు పక్కకు ఉంది. అది ఒకప్పుడు అది నేపాల్ అలాంటి కంట్రీస్ ఏం లేవు, అంతా మొత్తం అఖండ భారతదేశమే. సో అక్కడ పుట్టారు. పుట్టినప్పుడు ఆయన చక్రవర్తి గాని ధర్మగురువు గారి అవుతారు అంటే ఆయన తండ్రి ఆయన్ని ఎక్కడికి బయటకు పంపించకుండా ఏవి దుఃఖాలు కనబడకుండా చేశారు. ఇవన్నీ అంతా లెజెండ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆధ్యాత్మికంగా దానిలోనే ఉండేవాళ్ళు అని కొన్ని పాలీ గ్రంథాలు చెప్తున్నాయి అన్నమాట. ఇది వేరే అందరికీ తెలియడానికి కామన్ పర్సన్స్ కి కొన్ని లెజెండ్స్ లాగా తయారవుతాయి. అది ఆయన ఏంటంటే 29 ఏళ్లతో అప్పుడు బయటికి వెళ్ళారు, కోటలోంచి బయటికి వెళ్ళి ఒక వృద్ధుడిని చూశారు. తర్వాత ఒక బాధపడే డిసీజెస్ తో బాధపడే ఆయన్ని చూశారు, వ్యాధులతో. తర్వాత ఒక చనిపోయిన వ్యక్తిని చూశారు. తర్వాత ఒక సన్యాసిని చూశారు. ఇప్పుడు ఏదో భగవంతుని స్మరణలో ఉండే సన్యాసిని చూశారు. దానితో ఆయనకి వైరాగ్యం వచ్చి బయటికి వెళ్ళిపోయారు అని అంటారు. అది కూడా దట్ ఈస్ ద స్టోరీ. బట్ కొన్నిట్లో అలా ఉండదు. సో ఆయన బయటికి వెళ్ళి ఎంతో మంది గురువులను ఆశ్రయిస్తారు అన్నమాట. అప్పటికి సాంఖ్య తత్వశాస్త్రం అనేది అప్పుడు చాలా ప్రబలంగా ఉండేది భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అలార కలామ, ఉద్దక రామపుత్ర అని వీళ్ళిద్దరిని మెన్షన్ చేస్తారు. ఎక్కువ వాళ్ళ దగ్గర చాలా టైం స్పెండ్ చేసి, ఎన్నో ఏళ్ళు స్పెండ్ చేసి, వాళ్ళు చెప్పదలుచుకున్నదంతా నేర్చేసుకుని వాళ్ళతో సాటిగా అయిపోతారు అన్నమాట. అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, నేను వెళ్ళిపోయాక నువ్వు దీనికి ఆధ్వర్యం వహించు నా యొక్క స్కూల్ కి అని వాళ్ళు చెప్తారు. చెప్పిన ఆయనకి ఎందుకో సాటిస్ఫాక్షన్ రాక ఇంకా మూవ్ ఆన్ అయ్యి తర్వాత చాలా కఠినమైన నిష్టలు, యోగ పద్ధతులు అవలంబిస్తారు. తర్వాత ఏమవుతుందంటే దాంతో ఆల్మోస్ట్ ఆయన చనిపోయే పరిస్థితి వస్తుంది. మీరు చూస్తారు కొన్ని స్టాట్యూస్ కానీ ఫొటోస్ కానీ ఉంటాయి, బుద్ధుడు మొత్తము అంటే అస్థిపంజరం లాగా ఉంటారు. సో అది అయిపోయాక తర్వాత ఆయన ఒక డిసైడ్ చేసుకుని మధ్య మార్గం అనేది దానిలో వెళ్తారు. అప్పుడు కూడా ఒక స్టోరీ ఉంది. సుజాత అని ఒక ఫార్మర్ రైతు భార్య వచ్చి ఆయనకి పాయసం ఏదో తినిపిస్తుంది. అప్పుడు ఆయన మళ్ళీ నార్మల్ లోకి వచ్చి మిడిల్ పాత్ ఇస్ ద బెస్ట్, మధ్య మార్గం. అతిగా కష్టపెట్టుకోకూడదు శరీరాన్ని, మళ్ళీ అలా అని అతిగా విలాసాల్లో కూడా ఉండకూడదు, మధ్యలో ఉండాలి అనేసి ఆయన అనుకుని అప్పుడు బోధ్గయ ఏంటంటే కర్మకాండలకు ప్రదేశం. అది యాక్చువల్లీ వారణాసిలో అంతా ఏది అప్పటికి సనాతన ధర్మం అంతా వారణాసిలో అది హెడ్ క్వార్టర్స్ అయితే. కానీ ఆయన వారణాసి కాకుండా ఎందుకో బోధ్గయాకి వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చుంటారు. అక్కడేంటి పితృలకి తర్పణాలు ఇచ్చేది అవన్నీ చేస్తుంటారు అన్నమాట బోధ్గయ. అక్కడ వెళ్ళి ఒక రావి చెట్టు కింద కూర్చుని 35 ఏళ్ల వయసులో అప్పుడు ఆయనకి వాట్ ఎవర్ ఎన్లైటన్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు అది వచ్చే ముందు ఆయన ఎంతో మంది మనకి చెప్తారు కదా ఋషులు వాళ్ళు తపస్సులు చేస్తుంటే ఇంద్రుడు ఎవరిన పంపిస్తాడు. అలాగా మారా అని అప్పుడు వేదిక దేవతలు అప్పుడు వేరేగా ఉండేవాళ్ళు. మారా అంటే ఇప్పుడు యముడు అని కూడా అంటారు, ఇంద్రుడు అని కూడా అంటారు, మనకు తెలియదు. ఆయన వచ్చి బుద్ధుడిని ఎలా అయినా తప్పించాలి, దీనిలోంచి వెళ్ళనివ్వకూడదు, ఆయనకి అదేంటి ఆ ఎన్లైటన్మెంట్ లోకి వెళ్ళనివ్వకూడదు అనేసి ఆపడానికి ట్రై చేస్తారు, కానీ అవ్వదు. తర్వాత అప్పుడు అయిపోయాక ఆయన హీఈస్ నౌ కైండ్ ఆఫ్ అది దాన్ని ఏమంటే జీవన్ముక్తుడు లాగా అయిపోయి ఎంతో సంతోషంలో ఉంటారు. ఉంటే ఏమవుతుంది, ఇంకా వెళ్ళి హ్యాపీగా నేను అలానే ఉండిపోతాను ఈ అడవుల్లో ఇక్కడ ఉండిపోతా అనుకుంటే అప్పుడు ఎందుకంటే బయటకు వెళ్ళి ఎవరికైనా ఈ విషయం చెప్పినా ఎవరు నమ్మరు, ప్లస్ అందరూ ప్రాపంచిక విషయాల్లో పడిపోయి ఉన్నారు, ఎవరు కూడా ఇది
తీసుకోరు, స్వీకరించరు నేను చెప్పే బోధలు అనుకుంటాడు. అప్పుడు లార్డ్ బ్రహ్మ వచ్చి ఆయన ముందు వచ్చి చెప్తాడు, వచ్చి చెప్పి దట్ మీరు ఇలా కాదు, మీరు వెళ్ళి అందరికీ బోధించాలి, ఎందుకంటే అందరూ మీరు అనుకున్నట్టు కాదు, చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కొంత బోధన ఇస్తేనే వాళ్ళు దాటుకుని పైకి వచ్చేస్తారు, వాళ్ళు ఈ ఈ సంసారాన్ని దాటుకుని పైకి వచ్చే ఉంటుంది, వాళ్ళకి శక్తి ఉంది, వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి మీరు అని చెప్తాడు. అప్పట్లో వేదిక దేవతలు ఎంతో మంది ఉంటారు, అప్పుడు ఇంకా విష్ణు అవన్నీ మరి మెన్షన్ లేదు, ఇంద్ర, దయుస్సు, సూర్య, అగ్ని, ఉషస్సు, వీళ్ళందరూ రకరకాల దేవతలు మీరు కూడా చూసుకోవచ్చు. రుద్ర, బ్రహ్మ అయితే ఉన్నారు. సో ఆయన మొదటి ప్రవచనం వారి ప్రసంగం ఎక్కడిస్తారంటే వారణాసి యొక్క అవుట్స్కట్స్ లో ఉన్న సారనాథ్ అనేది ఉత్తరప్రదేశ్ లో. ఆయన 5 కో డిసైపుల్స్ ఈయనతో పాటు తిరిగేవాళ్ళు. ఈయన మళ్ళీ మధ్య మార్గంలోకి వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోయాడు, మనతో కాదు, వదిలేశాడు అనుకుని మళ్ళీ వాళ్ళకి కనపడతారు అనమాట. వాళ్ళకి మొదటి డిస్కోర్స్ ఇస్తాడు అనమాట. అది ఆ డిస్కోర్స్ ఇచ్చినప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ధర్మచక్ర తిప్పడం, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ డిస్కోర్స్ 4 నోబుల్ ట్రూత్స్ అని ఇస్తాడు, చతురార్య సత్యాన్ని అనేసి, అది మనం మాట్లాడుకుందాము. సో 45 ఏళ్ళు బోధిస్తారు తర్వాత అప్పటి నుంచి. తర్వాత ఆయన ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలు, అలౌకిక ఆశ్చర్యకర చర్యలు, అన్ని రకరకాల సిద్ధులు అన్నీ ఉంటాయి అనమాట. సో అన్ని చేస్తూ ఉంటాడు, కానీ ఆయన వాటిల్ని చెయ్యొద్దు అని కూడా చెప్తాడు కొంతమందికి. ఎంతమంది ఆయన దగ్గర ఉన్న చాలా మందికి అది ఎన్లైటన్మెంట్ ఇచ్చి అర్హన్స్ అవుతారు. అర్హన్స్ అంటే అది వాళ్ళు ఇంకా జీవన్ముక్తులు అన్నమాట, జీవన్ముక్తులు అయిపోతారు లివింగ్ అప్పుడు. వాళ్ళకి ఇలాంటి సిద్ధులన్నీ వచ్చేస్తాయి, కానీ వాళ్ళని కూడా చెయ్యొద్దు అని చెప్తాడు. సో 80 ఏళ్ల వయసులో కుశీనగర ఉత్తరప్రదేశ్ లో ఆయన పరినిర్వాణ చెందుతారు. సో ఇది క్విక్ గా, ఇంకా నేను క్విక్ గా వెళ్తాను. ఈ 3 టైప్స్ ఆఫ్ మతాలు ఉన్నాయన్నమాట. ఏతత్ ఏవ సత్యం, ఇదంటే నేను సాంస్క్రిట్ లో ట్రాన్స్లేట్ చేశాను. దిస్ ఇస్ ద ఓన్లీ ట్రూత్ అనే వాళ్ళు, అది అబ్రహమిక్ రిలీజియన్స్. ఇంకొకటి ఏకం సత్ విప్రాహ బౌద్ధ వదంతి అనేది, అది మనకు తెలిసిందే. ఇదేంటంటే సత్యం అనేది, ట్రూత్ ఇస్ ఒకటే, కానీ అందరూ పండితులు వివిధ రకాల్లో వివిధ రూపాల్లో చెప్తారు, వివిధ రకాలుగా చెప్తారు. అది మన సనాతన ధర్మ. యాక్చువల్లీ హిందూయిజం అనే పదమే లేదు, వేరే వాళ్ళు మనకి ఇచ్చిందే. సనాతన ధర్మంలో అది చెప్తారు. తర్వాత బుద్ధిజం ఏంటంటే ఒక లెవెల్ పైకి వెళ్ళి ఏం చెప్తుందంటే ప్రథమం శృణుత తత చింతయంతు పశ్చాత్ నిర్ణయం కురుత, అంటే ముందు వినండి, తర్వాత మీరే ఆలోచించుకోండి, మీకు నచ్చితే తీసుకోండి, అప్పుడు డిసైడ్ చేసుకోండి అని చెప్తున్నాడు బుద్ధిజంలో కూడా. బుద్ధుడు అందుకని దేన్ని బిలీవ్ చేయొద్దు, మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు అది సంతోషాన్ని కలిగిస్తే దాన్నే బిలీవ్ చేయాలి. ఇవన్నీ ధార్మిక మతాలు ఏంటంటే వివేకవంతంగా ఉంటాయి, హేతువాదం ఉంటుంది, తర్కం ఉంటుంది, వేరే వాటికి వితండవాదం తప్ప వేరే ఉండదు అబ్రాహ్మిక్ మతాలు. ఇంకోటి టైమ్లెస్ టీచింగ్స్ వర్సెస్ చేంజింగ్ మెథడ్స్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే, బుద్ధుడు చాలా చోట్ల దీన్ని నొక్కి వక్కాణిస్తారంటారు కదా, అట్లాగా తెలుగులో చెప్పేది ఏంటంటే, కొన్ని టీచింగ్స్ ఎలా ఉండాలంటే అవి ఇప్పుడు ఎప్పుడో బుద్ధుడి టైంలో వారణాసిలో ఉండే ఒక టీచర్ కానీ, అధ్యాపకుడు కానీ, లేకపోతే ఒక మర్చెంట్ కానీ, ఒక రాజు కానీ, వాళ్ళకి వర్తించే టీచింగ్స్ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా వర్తించాలి. అవి దోస్ ఆర్ ద థింగ్స్, టైమ్లెస్ టీచింగ్స్ యూ హ్యావ్ టు టేక్. అవి ఎలా ఉండాలంటే, అది నేను తెలుగులో రాశాను, ఏది మనల్ని ఊరట కలిగిస్తుందో, ఏది మనల్ని శాంతపరుస్తుందో, ఏది మనకి ధైర్యాన్ని ఇస్తుందో, ఏది మనల్ని మంచి కర్మ వైరాగ్యం వైపు నడుపుతుందో, అవి టీచింగ్స్, దోస్ ఆర్ ద టీచింగ్స్. ఇంకోటి కొన్నిటిని వదిలేయాలి. ఎలాంటివంటే, ఇప్పుడు డ్రెస్సింగ్ మెథడ్స్ ఉంటాయి, లేకపోతే ఇప్పుడు ఈవెన్ గాడ్స్ కూడా చేంజ్ అయిపోయారండి స్పేస్ అండ్ టైంతో. ఇప్పుడు షిరిడి సాయిబాబా 100 ఏళ్ల ముందు మన తెలుగు వాళ్ళు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో షిరిడి సాయిబాబాని పూజించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది 100 ఏళ్ల ముందు అసలు షిరిడి సాయిబాబా అనే వ్యక్తి అసలు దేవతలనే లేడన్నమాట, ఇప్పుడు దేవతలాగా పూజిస్తున్నారు. సో అలా చేంజ్ అవుతూ ఉంటాయి, చేంజింగ్ థింగ్స్. కానీ ధర్మం అనేది చేంజ్ అవ్వదు, అది అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంకోటి డ్రెస్సింగ్. ఇప్పుడు తమిళనాడులో ప్రీస్ట్ ఉంటాడు, ఆయన ఒక రకంగా పంచ కట్టుకుని పైన వేసుకోడు, అలా ఉంటుంది కదా, చిన్న కండువా ఏదో కప్పుకుంటాడు, అట్లాంటివి. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాడు ప్రీస్ట్, ఆయన స్వెటర్ వేసుకుంటాడు, సాక్స్ వేసుకుంటాడు, పైన మంకీ క్యాప్ పెట్టుకుంటాడు. అది డిఫరెన్స్. ఇంకోటి ఏంటి, కొంతమంది శారీస్ కట్టుకుంటారు, చుడీదార్ కట్టుకుంటారు. వీటి గురించి వాదన వద్దు అని చెప్తాడు అనమాట. ఇలాంటి వాటి ప్రసాదం ఇచ్చే దానిలో ఉంటుంది. ఇప్పుడు పులిహార పొంగల్ పెడతారు సౌత్ లో, బయటకి నార్త్ లో అయితే పరాటా జిలేబీ పెడతారు. నేనేమో ఇక్కడ స్ట్రాబెర్రీస్ ని చాక్లెట్ లో నింపి పెట్టింది కూడా చూసాను ఇక్కడ అమెరికాలో సత్యనారాయణ వ్రతాన్ని.
వాళ్ళకేం తక్కువ ఇవ్వలేదు దేవుడు, అందరికి వాళ్ళకి ఇంకా బాగా ఇచ్చాడు మనకన్నా. సో అలాంటి వాటిని పట్టుకోవద్దు అని చెప్తాడు బుద్ధుడు కూడా. చేంజింగ్ థింగ్స్. ఇంకొకటి ఏంటి, డోంట్ బి, ఎవరు నా బోధల్ని ఎవరు బాగా వాళ్ళకి వంట పట్టించుకుంటారు, నా బోధనల వల్ల ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది అంటే ఎవరంటే, ఒకళ్ళు నేను చేసేదే గొప్ప అనుకునే వాడికి క్లోజ్డ్ గా ఉంటాడు, వాళ్ళకి రాదు, ఓపెన్ అప్ అవ్వాలి. ఇంకొకళ్ళు కొంతమంది ఏమంటారు, ఓ ఇవన్నీ మన వల్ల కాదులే, ఇవన్నీ ఏవో చెప్తారు, మనకు కాదు, మనం అసలు అంత వేస్ట్ మనకు అది చేయడం అని. అలాంటి వాళ్ళకి రాదు, మధ్యలో ఉంటేనే వస్తుందని చెప్తాడు. అది తర్వాత బుద్ధిజంలో కాస్మాలజీ ఇది ఎక్కువ స్పెండ్ చేయను, ఎందుకంటే ఇది సనాతన ధర్మ లాంటిది. ఏంటంటే కల్పాలు, యుగాలు, ఇవన్నీ లోకం 5,000 సంవత్సరం ఓల్డ్ అలాంటి బోధనలు చేయలేదు. బుద్ధుడి దగ్గరికి ఎవరో వెళ్ళి కొంతమంది అన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, క్యూరియాసిటీ. బుద్ధుడు అలాంటి క్వశ్చన్స్ తీసుకునేవాడు కాదనమాట. నీకున్న సమస్యల్ని నువ్వు ముందు చూసుకో, ఇవన్నీ నీకు అవసరమా, ఎప్పుడు పుట్టింది, ఎవరు పుట్టించారు, అవన్నీ అవసరం లేదు. ఒక ఆయన వచ్చి అడిగితే చెప్తాడనమాట. ఒక బ్రాహ్మణుడే ఉంటాడు, ఆయనకి ఎంతో మంది బ్రాహ్మణులే ఉండేవాళ్ళు ఆయన ఫాలోవర్స్ అంతా అప్పుడు ఆ టైం. సో బుద్ధుడు అడిగితే ఆయన చెప్తాడన్నమాట, ఒక మనిషి ఒక పెద్ద పర్వతం ఉందనుకోండి, ఒక మనిషి 100 ఏళ్ళకి ఒకసారి వచ్చి పర్వతాన్ని బట్టతో తుడిస్తే అది ఎప్పటికి మొత్తానికి పోతుందో, పర్వతం కరిగిపోయి మొత్తం వేరౌట్ అవుతుందో, అప్పటికి ఒక కల్ప అని చెప్తాడు. అంటే అంత లైఫ్ స్పాన్స్ దాని గురించి చెప్తారు. తర్వాత నరకాలు, స్వర్గాలు ఇవన్నీ ఉంటాయి, అవి కూడా చెప్తారు. బ్రహ్మలోక అవన్నీ చెప్తారు. కానీ ఏ లోకాల్లో ఉన్నా కానీ ఈ యొక్క పుట్టుక చావు అనేది ఉంటుంది. దాని నుంచి బయటకు అధిగమిస్తేనే ఈ అన్ని లోకాల్లో ఉంటుంది. ఆ పైకి వెళ్ళేది ఆ నిర్వాణ అనేది, బ్రహ్మన్ నిర్వాణ, వాట్ ఎవర్. అది మనం వీళ్ళు అద్వైత వేదాంతతో చాలా క్లోజ్డ్ గా ఉంటుంది బుద్ధిజం, నాట్ విత్ ద్వైత వాటిలో కాకుండా అద్వైత వేదాంతతో చాలా క్లోజ్ గా ఉంటుంది. సో ఇంకొకటి ఏది పుడుతుంది మళ్ళీ పుడుతుందంటే, ఆత్మ అనేది అన్చేంజింగ్ థింగ్ అంటారు కదా, దానిలో అది కొంచెం డిఫరెన్స్ ఉంది హయ్యర్ లెవెల్లో. అది అనేది ఉండదు, మీ కర్మలు మారుతూ ఉంటాయి గనక అది కూడా మారుతూ ఉంటుంది. అది ఒక చిత్తం అనేది అంటారు వాళ్ళు, ఆత్మ అని అన్నారు, అనాత్మ చిత్తం అంటారు. ఇంకొకటి ఏంటంటే వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి ఆ జ్ఞానోదయం కానీ కలిగిందంటే ముందు కర్మలన్నీ నశించిపోతాయి, అవన్నీ దహించుకుపోతాయి. అది భగవద్గీతలో కూడా చెప్పారు, అది బుద్ధిజంలో. అప్పుడు వాళ్ళకి నిర్వాణలోకి వెళ్ళిపోతారు. సో జగ్గి వాసుదేవ్ గారు ఇక్కడ, సద్గురు జగ్గి వాసుదేవ్ ఏం చెప్పారంటే, ఆయన బాగా చెప్పారు, నాకు బాగా నచ్చింది. బుద్ధిజం ఏంటంటే ఇది వన్ సబ్సెక్ట్ ఆఫ్ సనాతన ధర్మ. సూత్రాలు ఏవో చాలా చెప్తారు శివుడు పార్వతీదేవికి, దానిలో వన్ సబ్సెక్ట్, కానీ దాన్ని స్ట్రెస్ఫుల్ గా తీసుకుని దాన్ని వెళ్తే ముందుకెళ్తారు. టైం ఎలా ఉంది సార్ ఇంకా? So, okay, I'll keep going. Yeah, 3 jumps I think probably if you take 5 more minutes, are you okay with 5 more minutes? For 8 minutes ఇవ్వండి కొంచెం. Okay, sure. Thanks. Okay. So 3 jumps of Buddhism ఏంటంటే బుద్ధ, ధర్మ, సంఘ. మీరు తర్వాత చదువుకోవచ్చు. సంఘ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ధర్మ అనేది ఒకటి వన్ థింగ్ వీ నీడ్ టు సీ ఇస్ వాట్ ఈస్ ధర్మ. అసలు ధర్మ అంటే ఏంటంటే అన్నిటినీ ధరించేది ధర్మ, అంటే అప్హోల్డ్స్ ఎవ్రీథింగ్. టీచింగ్స్, బోధనలు కూడా ధర్మ అంటారు. ఈ యొక్క న్యాయ లా ఉంటుంది, ఆ లాని కూడా ధర్మ అంటారు. అండ్ పాత్ టు లిబరేషన్, అది ఏ మార్గాన్ని కూడా ధర్మ అంటారు. సో ధర్మ అనే దానికి ఇట్స్ నాట్ ఎ వెరీ సింపుల్ డెఫినేషన్, అది అన్నిట్లో మన సనాతన ధర్మాలు కూడా అదే ఉంటుంది. తర్వాత ఈ సంఘ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు నలంద, తక్షశిల చూసుకున్నారు అనుకోండి, ఇవన్నీ పెద్ద పెద్ద యూనివర్సిటీ స్థాపించారు. దానిలో ఈ బుద్ధిజంలో చాలా యూనివర్సిటీస్. ఈ నలంద అనేది బీహార్ లో ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేసినట్టున్నారు మళ్ళీ. తక్షశిల అనేది పాకిస్తాన్, ఇస్లామాబాద్ యాక్చువల్లీ దాని సబర్బ్స్ లో ఉంటుంది, తక్సిల అంటారు. సో గృహస్థులు ఇంకా సన్యాసులు వాళ్ళందరూ ఉంటారు, ఇదంతాగా అదొక దాని సంఘ. తర్వాత బోధనలు ఎలా ఉంటాయంటే, ఇది థెరావాద బుద్ధిజం వాళ్ళు ఆల్మోస్ట్ బుద్ధుడు ఎన్నో అన్ని చోట్లకి వెళ్ళి ఇలా ప్రవచనాలు ఇచ్చేవారు అనమాట. దాని నుంచి వాళ్ళన్ని పాయింట్స్ నోట్ చేసుకుని, అవి ఎన్నో 3 లక్షల శ్లోకాలు ఉన్నాయట. అది దాన్ని త్రిపీఠిక అంటారు. తిపితిక అని పాలీలో అంటారు. దానిలో అది క్లాసిఫైడ్ యాజ్ సుత్త పీఠిక, అంటే సూత్రాలు, అంటే ఆయన ఇచ్చిన డిస్కోర్సెస్ వాటి గురించి. ఇంకోటి వినయ పీఠిక, అంటే దానిలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి
అది డిఫరెన్స్. సన్యాసులకు వేరే ఉంటుంది, గృహస్థులకు వేరే ఉంటుంది. ఎన్నో రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. అంటే ఈ నిర్వాణ వైపు పయనించాలంటే ఎలా బతకాలి, అది వినయ పీఠిక ఉంటుంది. అభిధమ్మ పీఠిక అంటే ఏంటంటే ఈ బుద్ధుడు ఇచ్చిన లెక్చర్స్ నే తీసుకుని దాన్ని చాలా చాలా అనాలిసిస్ చేసి, హేతువాద గ్రంథములు అంటారు, మనస్తత్వ విచారణ, అవన్నీ దానికి పేర్లు డిఫరెంట్ ఉన్నాయి, ఫిలాసఫికల్ ట్రీటీసెస్, సైకలాజికల్ అనాలిసిస్ అవన్నీ. ఈ సుత్త పీఠికానే ఎన్నో మళ్ళీ డివైడ్ చేశారు. ఈగ్గా అంటే లాంగ్ డిస్కోర్సెస్, మిడిల్ లెంత్ డిస్కోర్సెస్ అని అన్ని అలా ఉంటాయి. ఈ ధమ్మపాద అనేది కుద్దక పీఠికాలోంచి వస్తుంది. అది మీరు అందరూ చూడొచ్చు. అసలు యాక్చువల్లీ ఇంట్రడక్షన్ టు బుద్ధిజం. సో హౌ టు అప్రోచ్ బుద్ధిజం అనేది చెప్తారు. ఏంటంటే అది ఎలా అంటే మన దానిలో చెప్పినట్టే శ్రవణ, మనన, నిధిధ్యాస. శ్రవణ. సో ఇలానే వీళ్ళకి సుత్తమయ ఫన్య అంటే పాండిత్యం, సుత్తమయ ఫన్య అంటే సూత్రాలని చదివి నేర్చుకునే పాండిత్యం. తర్వాత చింతమయ ఫన్య అంటే దాని గురించి ఆలోచించి చింతించి అది వాళ్ళు చెప్తున్నది మనకి నచ్చుతుందా, లేకపోతే అది మనకి అగ్రీ విత్ దట్ అనే దానిలో చింతమయ ఫన్య. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే భావనామయ ఫన్య అంటే యు ఆర్ లివింగ్ ఇట్, నీకు ఆల్రెడీ నువ్వు దాన్ని జీవిస్తున్నావు అన్నమాట. అది మెడిటేటింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ డే టు డే లైఫ్. అది హౌ టు అప్రోచ్ బుద్ధిస్ట్ టీచింగ్స్ అనేది. దీనిలో 4 నోబెల్ ట్రూత్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ టీచింగ్. వెరీ ఫస్ట్ లెక్చర్ ఆయన ఇచ్చింది ఇది. ఆయన ఏంటంటే ముందు మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అంటారు కదా, ఇదేంటంటే ఇది మోస్ట్లీ ఫర్ జిజ్ఞాసులకేనా అని బుద్ధిజం అని కొంతమంది క్వశ్చన్స్ ఉంటుంది. అంటే లే పర్సన్స్ ఉంటారు. లే పర్సన్స్ అంటే నార్మల్ గృహస్థులు, అంత మరీ డీప్ గా వెళ్లకుండా అలా పైన పట్టించుకునే వాళ్ళు ఉంటారు. కానీ డీప్ గా వెళ్ళాలంటే ఆయన ఏంటంటే ఈ అర్థ కామాన్ని షార్ట్ కట్ కొట్టేసి వీటి గురించి ముందు అది గృహస్థులకి మాత్రమే, మీకు డైరెక్ట్ మోక్షం ఎందుకు సంపాదించాలి అని ఫస్ట్ చెప్పేస్తారు అన్నమాట. అసలు ఎందుకు వెళ్ళిపోవాలి మోక్ష గురించి అని అది నోబెల్ ట్రూత్స్ లో ఉంటుంది. ఈ నోబెల్ ట్రూత్స్ ఏంటంటే దుఃఖ, సముదాయ, నిరోధ. ఈ నిరోధాలోంచే నిర్వాణ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక హౌస్ రియల్టర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్, యు ఆర్ బిల్డింగ్ ఏ హౌస్. ఓకే, ఇలాంటి హౌస్ ఉంటుంది, మీకు ఫ్లోర్ ప్లాన్ ఇలా ఉంటుంది అని చెప్తారు కదా. అలాగే నిర్వాణ అనేది ఉంది అక్కడ. చాలా మీకు అసలు ఎక్కడ అది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ యువర్, దాన్ని అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు మన యొక్క దీనిలో. అదేంటంటే ఒక పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు దుఃఖం అనేది ఉండదు అసలు. ఎన్నో అలాగా బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉండొచ్చు. కొంతమందికి మహాయాన బుద్ధిస్టులు ఏం చెప్తారంటే అక్కడ ఉన్న వాళ్ళు, గురువులు లాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి ఉద్ధరించాలంటే మళ్ళీ వేరే వేరే లోకాల్లో పుడుతూ ఉంటారు. వాళ్ళని ఉద్ధరించి మళ్ళీ వెళ్ళిపోతారు నిర్వాణలో. కానీ అలా అందరూ చూస్ చేయరు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి పుట్టారంటే మళ్ళీ వాళ్ళు దే ఆర్ ఎఫెక్టెడ్ టు ఆల్ దీస్ అటాచ్మెంట్స్ రావచ్చు వాళ్ళకి, మళ్ళీ కిందకి పడిపోవచ్చు. సో కొంతమంది నిర్వాణకి వెళ్ళిపోయి అక్కడే ఉంటారు. అట్లా ఇంకా వాళ్ళకి అది బ్రహ్మం లాగా అది నిర్వాణ. సో అయితే దుఃఖ, సముదాయ, నిరోధ, మార్గ, అది నిర్వాణకి లీడ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దుఃఖ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ బుద్ధిజంలో. దుఃఖ అంటే అన్ని నార్మల్ సఫరింగ్స్ ఉంటాయి మనకి. బర్త్, డిసీజ్, ఓల్డ్ ఏజ్, డెత్ అవన్నీ ఉంటాయి, పవర్టీ అవన్నీ ఉంటాయి. తర్వాత విపరిణామ దుఃఖ అంటారు. విపరిణామ దుఃఖ అంటే చేంజింగ్ దుఃఖ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది మంచిదే అవ్వచ్చు కానీ మనకి దుఃఖం కలిగిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కూతురు, కొడుకు ఎవరో అయిపోయింది, స్కూలింగ్ అంతా అయిపోయింది, కాలేజ్ దే గాట్ అవుట్ ఆఫ్ స్టేట్ అనుకోండి. మీకేంటి, యు ఆర్ హ్యాపీ దట్ దే గాట్ ఇన్ టు గుడ్ కాలేజ్, దే ఆర్ గోయింగ్ అని. కానీ మీకేంటి, అది ఆ చేంజ్ వల్ల మీకు దుఃఖం కూడా ఉంది. ఎందుకంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్న వాళ్ళు మీ దగ్గర నుంచి దూరం అయి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి జస్ట్ ఎగ్జాంపుల్ లైక్ విపరిణామ దుఃఖ, చేంజింగ్. ఇంకోటి ఏంటి, అన్ని ఉన్నవాడు కూడా దుఃఖిస్తూనే ఉంటాడు. అంటే వెల్త్, ఇప్పుడు ల్యాండ్స్ అన్ని ఉన్నాయనుకోండి, అవి ఉంటాయా పోతాయా, ఇంకెవడైనా కబ్జా చేస్తాడా, అవన్నీ అదొక దుఃఖం. సో ఇదేంటంటే భజగోవింద స్తోత్రం నాకు గుర్తొస్తుంది దుఃఖ గురించి చదివితే. ఇంకా అన్నమాచార్య ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎందరికి కొడుకు కాదు ఈ జీవుడు, ఎందరికి దుఃఖము కలిగించడు ఈ జీవుడు అని ఒకటి పాట ఉంది. సుఖ కూడా ఉంది కానీ సుఖ గురించి మనం పట్టించుకోం. వచ్చిందంటే మంచిదే, దుఃఖ వస్తేనే మనం ఏడుస్తాం అన్నమాట. ఈ దుఃఖ ఎలా వస్తుందంటే తన్హా యహా పే జీనా ఏ కోయి బాత్ హై అని ఒకటి ఉంది. అలాగే ఆ తన్హా వల్ల దుఃఖ వస్తుంది. ఆ తృష్ణ వల్ల. తన్హాని కూడా క్లాసిఫై చేసి చాలా ఉంటాయి. దానివల్ల మెయిన్లీ ఏంటంటే అరిషడ్ వర్గములు అనేది ఉంటాయి కదా, వీళ్ళు 3 ఫస్ట్ చెప్తారు. ఫస్ట్ సింపుల్ గా చెప్పేది రాగ, గ్రీడ్, ఇగ్నోరెన్స్, హేట్రెడ్. రాగ అవిద్య,
ద్వేష, ఈ మూడిటి వల్ల వస్తుందంటారు. తర్వాత ఇంకా క్లేశాస్, అవి వినయ పీఠికలోకి వెళ్తే క్లేశములని కిలేస హరహు కలేస వికార అని వస్తుంది మనకి. అలా కిలేస, ఆ కిలేసములు ఎన్నో చెప్తారు, చాలా 10 కాదు, ఇంకా చాలా ఉంటాయి అవి. తర్వాత నిరోధ అంటే ఏంటి? ఈ నిర్వాణ అనే స్టేట్ కి వెళ్ళేది. మీరు దీన్ని నిరోధించుకొని ఇవన్నీ నిరోధిస్తే మీకు అదొకటి వస్తుంది, నిర్వాణ అనే స్టేట్. ఇక్కడ నాకు నిర్వాణ షట్కం శంకరాచార్యులు రచించింది, శివోహం శివోహం అని, అన్ని ఇది కాదు ఇది కాదు ఇది కాదు, అసలు నిర్వాణ అంటే ఏంటి అనేసి అది శివోహం శివోహం అంటారు కదా. అలాగా ఆ నిర్వాణకి చాలా లెక్చర్స్ ఉన్నాయి. అసలు ఏంటి నిర్వాణ అని ఎంతో మంది వచ్చి ఆ బుద్ధుడిని అడుగుతారు అన్నమాట. అవన్నీ అభిధమ్మ పీఠికలో ఉంటాయి. అవి లెక్చర్స్, అవి వింటే నిద్ర వచ్చేస్తుంది అప్పుడప్పుడు. ఇలాంటి కొంతమంది బిక్కు బోధీలు అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ లోనే ఉన్నాయి లెక్చర్స్ అని, కానీ అవి కొంచెం చాలా టఫ్. అది పైన లోపలికి వెళ్ళాలంటే టఫ్. తర్వాత ఈ మార్గ ఎలాగా, హౌ యు గెట్ టు దేర్ అనేది, రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ ఉండాలన్నమాట. ఎప్పుడు లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఇప్పుడు మనకి గతం, వర్తమానం, భవిష్యత్తు అని. గతంలో ఏది జరగదు, భవిష్యత్తులో ఏది జరగదు. జరిగేదంతా వర్తమానంలోనే జరుగుతుంది. గతంలో జరిగింది అంటాం, అది ఇప్పుడు జరగదు. భవిష్యత్తులో జరుగుతుందేమో తెలీదు, అందుకని వర్తమానంలోనే ఉండాలన్నమాట. సో అది దీన్ని సమ్యక్ దృష్టి, సంస్కృతము పాలిలో ఉంటాయి. సమ్మదిత్తి, సమ్మ సంకల్ప అని అలా ఉంటాయి. సమ్యక్ సంకల్పము, వచనము, కర్మ, జీవనము, వ్యాయామము, ఇవన్నీ మీరు తర్వాత చదువుకోవచ్చు. వీటిని 3గా విభజించారు మళ్ళీ. శీల అనేది ఎథిక్స్, సమాధి అనేది మెడిటేషన్, ఫన్య అంటే పాండిత్యము, విజ్డమ్, వీటిని వర్గీకరణ. తర్వాత 3 schools ఆఫ్ బుద్ధిజం, అది అయిపోతుందండి, ఇంకొక 2 minutes ఇవ్వండి. 3 schools ఆఫ్ బుద్ధిజం లో ఏంటంటే థెరావాద అనేది ఒరిజినల్ అన్అడల్టరేటెడ్ బుద్ధిజం. దాన్ని కొంతమంది హినయాన అన్నారు, కానీ అది తప్పు అనకూడదు. అది థెరావాద బుద్ధిజం. అది శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, లావోస్, కంబోడియా, వీటిల్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మన ఇండియాలో కూడా థెరావాద, ఇండియాలో అంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇది వ్యక్తిగత నిర్వాణ సాధన ఉంది. తర్వాత మహాయాన బుద్ధిజంలో ఇదేంటంటే, ఇది చైనా, కొరియా, జపాన్ అక్కడికి వెళ్ళింది. కొరియా, వియట్నాం అవన్నీ. వీటిలో ఏంటి, అక్కడ ఉండే లోకల్ వాళ్ళ బిలీఫ్స్ తో మిక్స్ అయ్యి కన్ఫ్యూషియనిజం, షింటో, జెన్ అవన్నీ, చాన్, ధ్యాన్, ప్యూర్ ల్యాండ్ అవన్నీ వచ్చాయి. ఇదేంటి దీనిలో, ఇది ఆచార్య నాగార్జున అని ఆయన గురించి దీనిలో చెప్పాలి, మీరు చూడొచ్చు. నాకు అంత పెద్దగా తెలియదు, కానీ ఆయన సెకండ్ బుద్ధ అంటారు అనమాట. ఆయన ఉండేది సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఆరెంజ్ శాతవాహన వాళ్ళు ఉన్నప్పుడు, అంటే ఆఫ్టర్ మెనీ థౌసండ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ బుద్ధ. ఇంకోటి వజ్రాయన అనేది, దాంట్లో తంత్ర అవన్నీ వాడతారు. అది టిబెట్, మంగోలియా అటు ఎక్కువ ఉంది వజ్రాయన బుద్ధిజం. ఇంకొకటి ఏంటంటే, మనకి యాక్చువల్లీ మన ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, మీకు హిందూయిజం నచ్చకపోతే బుద్ధిజం తీసుకోండి అని చెప్పాడు, కానీ ఇది నాట్ ఏ ఈజీ రిలీజియన్, అందుకని వేరే వాళ్ళు అబ్రాహమిక్ మతాలకు వెళ్ళారు. కానీ ఇది యాక్చువల్లీ బుద్ధిజం ని తీసుకోండి అని ఆయన చదువుకున్న ఆయన కనుక అది చెప్పాడు. ఇప్పుడు భారత్ ఎంబ్లమ్స్, మన భారతదేశం ఈ ఎంబ్లమ్స్ ఏం తీసుకున్నాయి బుద్ధిజం నుంచి, ఇగో ఈ 4 lions స్టాట్యూ, ఇది అశోక పిల్లర్, సారనాథ్ యూపీలో, ఫస్ట్ వారణాసి పక్కన ఉంటుంది, అది అక్కడ మ్యూజియం లో ఉందట ఇప్పుడు. ఎందుకంటే ఈ తురక వాళ్ళు వచ్చి దాన్ని అంతా కొట్టేశారు మొత్తానికి. అప్పుడు దాన్ని ఇది మటుకు జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుని మ్యూజియం లో పెట్టారు. పిల్లర్ అయితే బయట ఉంటుంది. ఇది మన ఫ్లాగ్ లోపల ధర్మచక్ర ఉంటుంది. అది తర్వాత ఎంబ్లమ్స్ ఆఫ్ బుద్ధిజం ఏంటంటే, మీకు ఈ గంట, సన్యాసి, ఛత్రము, గొడుగు, శంఖము, ధర్మచక్రము, శ్రీవత్స చిహ్నం అనేసి, అది కూడా బుద్ధిజం యొక్క ఎండ్లెస్ నాట్ అని కూడా అంటారు. రకరకాల దీన్ని వేరే డెపిక్షన్స్ కూడా, శ్రీవత్స అని అంటారు యాక్చువల్లీ. పాట్, కలశము, తర్వాత చేపలు, 2 చేపలు, తర్వాత కమలము, ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ సింబల్స్. సో ఐ థింక్ ఐఎమ్ డన్. ఇది ఇంకా నేను ఇప్పుడు చెప్పనులేండి, ఇవన్నీ మీరు తర్వాత చూసుకోవచ్చు. ఇదొక జస్ట్ బుద్ధుడిని ధ్యానించుకునేటప్పుడు మొదట్లో అన్ని లెక్చర్స్ లో ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ థెరావాద బుద్ధిజంలో. నమో తస భగవతో అర్హతో సమ్మా సంబుతస్స అంటే ఐ పే హోమేజ్ టు ద బ్లెస్డ్ వన్, ద వర్తీ వన్, ద ఫుల్లీ ఎన్లైటెన్డ్ వన్. అంతే సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్. ఆ లాస్ట్ లో చెప్పింది దాంతో వాళ్ళు జపం చేస్తారా? జపం అంటే అది వేరే, ఇంకా ఓం మణి పద్మేహం అని
అవి ఓం కొన్ని ఓం మంత్రాలు కరెక్ట్ ఉన్నాయి. కరెక్ట్. అవి ఇదేంటంటే ఎప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఏదైనా లెక్చర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అది చెప్తారన్నమాట. ఓం నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈ సమ్మ అనే పదం నేను హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నంత వరకు వినలేదు. విజయవాడలో నేను బీటెక్ వెళ్ళినప్పుడు విన్నాను అనమాట. అక్కడ అందరూ సమ్మగా ఉంది అని వాడుతుంటారు. అది అది ఏంటో నాకు అర్థం కాలేదు. అప్పుడంటే మంచిగుంది భయ్ దాన్నే అంటారు అని చెప్పారన్నమాట. సమ్మ అనే వర్డ్ అక్కడ వాడాను. అక్కడ ఉంటాయి కొన్ని పదాలు, బుద్ధిజం లో రెమినెంట్స్ పదాలు మనం వాడతాం. అది సమ్మ అంటే అది కూల్ స్టేట్ అనేది సంథింగ్. ప్రియా రేజ్డ్ హ్యాండ్, సో గో హెడ్ అండి. సారీ ఒక క్వశ్చన్. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు, చాలా బాగా చెప్పారు అసలు గురించి. అంటే ఇంకా కొంచెం యాడ్ చేద్దామని, అంటే నాకు కొంచెం తెలిసింది. బేసిక్ గా మీరు 5 డిసైపుల్స్ అది చెప్పారు కదా, సో స్ప్రెడ్ చేశారనమాట. 5 డిసైపుల్స్ వెళ్ళి ఒక్కొక్కరు ఇంకొక 5 కి చెప్పాలి. సో అలా టోటల్ స్ప్రెడ్ అయింది బుద్ధిజం. అదొకటి అనుకున్నాను. అండ్ ఇంకొకటేమో ఐ థింక్ బర్మాలో దే డూ అ లాట్ ఆఫ్ ది బుద్ధిజం. ఐ థింక్ విపాసన అంటారు అనుకుంటా కదండి, విపాసన మెడిటేషన్. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఆఫర్ చేస్తారు. అంటే ఐ సజెస్ట్ ఎవరన్నా అంటే ఉంటే చేయొచ్చు. నేను చేశాను 2016 లో 10 days. అది 10 days చేశారా మీరు? 10 days చేశానండి. యా, అండ్ లాంగ్ బ్యాక్ చేశాను. కానీ my brother is totally into this Dhamma anamata. He runs the center also as well in Sangareddy. So ఇది బుద్ధిగయలో కూడా అంటే you have to do so many 10-day courses అన్నమాట. They do 40-day మండలం లాగా చేస్తారు అక్కడ, wherein they don't talk to anybody for 40 days. They just stay there 40 days 60 days. So ఆ లెవెల్ కి రీచ్ అవ్వాలి అంటే you have to practice so much of the meditation. దీని మీద 2 కామెంట్స్ ఉన్నాయండి. ఆ 5 డిసైపుల్స్ లో మొదటి పర్సన్ ఆయనకి జీవన్ముక్తుడైన అర్హంత్ అయిన వ్యక్తి ఎవరంటే ఆయనని కౌండిన్య అంటారు. యాక్చువల్లీ మాది కూడా కౌండిన్య ఋషి గోత్రం అన్నమాట. కౌండిన్య అని ఆయన, కొండన్న అని కూడా అంటారు వాళ్ళు, కౌండిన్య. సో ఇంకొకటి ఈ విపాసన గురించి కొంచెం ఇదేంటంటే ఈ 10 రోజులు 9 రోజులు మాట్లాడకపోవడం అనేది ఏంటంటే అది కొంచెం ఎక్స్ట్రీమే అనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి అది చాలా కష్టము. ప్లస్ దాన్ని ఏంటంటే వాళ్ళు కొంతమంది ఎలా చెప్తారంటే ఇది మీకు ఇంపర్మనెన్స్, అంటే అనిత్యత అనే లైఫ్ లో నేర్పించడానికి కావాలని 9 రోజులు వాడు ఎట్లయినా బయటపడి వెళ్ళిపోదావా అని చూస్తుంటాట విపాసన మెడిటేషన్. సో బుద్ధుడు చెప్పింది ఏంటంటే మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళొద్దు, మీరు మిడిల్ పాత్ లో ఉండండి, స్లోగా రీచ్ అవ్వండి అన్నది. బట్ ఐ హావ్ నాట్ డన్, బట్ ఐ హావ్ హర్డ్ ఆఫ్ స్టోరీస్. కొంతమంది అబ్బా కష్టపడ్డాం భయ్యా అని చెప్తారు అన్నమాట. అంటే have to have that mindset. If you are into that spirit, it will be a smooth ride for you. And ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు టిబెట్ లో వాళ్ళు ఇట్లా మంక్స్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా బుద్ధిస్ట్ అంటారు. వాళ్ళకి ఇప్పుడు ఈ మెడిటేషన్ ఇప్పుడు బోధ్గయ ఆర్ సారనాథ్ లైక్ విపాసన మెడిటేషన్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఏమైనా డిఫరెన్స్ ఉందా? విపాసన అనేది థెరావాద ట్రెడిషన్ నుంచి వచ్చింది. థెరావాద అంటే ఒరిజినల్ బుద్ధిస్ట్ టీచింగ్స్ అన్నమాట. తర్వాత అవి టిబెట్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ తో వజ్రాయన మారింది. కొంచెం వజ్రాయన మహాయాన కొంచెం సిమిలరే, మహాయాన కూడా డిఫరెంట్ గా కొంచెం మారింది అన్నమాట. అసలు అన్అడల్టరేటెడ్ టీచింగ్స్ అంటే అది బుద్ధుడు ఒకప్పుడు ఇట్లాగా బెగ్గింగ్ బౌల్ పట్టుకుని ఇట్లాగా కాషాయ వస్త్రాలు వేసుకుని వెళ్ళింది. అదంతా బర్మా, ఇది మన శ్రీలంక, థాయిలాండ్ వాటిల్లోనే ఉంది. ఇంకా అక్కడి నుంచే వచ్చింది విపాసన మెడిటేషన్. గోయంకా అని ఎవరో సత్యనారాయణ గోయంకా అని బర్మా నుంచి తీసుకొచ్చారు. కరెక్ట్, ఆయన చేశారు. ఆయన ఫాలోయింగ్స్ ఉంటాయి విపాసనలో. Thank you, and a good question, Priya. So I think 2500 years ago in religion gadidi, it's one of the most organized religions that but Sanatana Dharma was never an organized religion. So ఆ విధంగా చూసుకుంటే there were so many differences at one time that people have talked about between Sanatana Dharma and Buddhism, but over the time today, almost unless somebody is really educated deeper into these things that we are all trying to do nowadays, most people don't see a lot of differences in how our way of life versus Buddhism today. There is complete overlap into almost to a point where
మన చాలా మంది బుద్ధుడిని కూడాను వన్ ఆఫ్ ద దశావతారాలు అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ ట్రూ, బట్ అనుకుంటారు అనమాట అట్లా. సో బట్ ద టీచింగ్స్ ఆర్ ఆల్ వెరీ గుడ్. దెర్ ఇస్ నథింగ్, నో వయలెన్స్, నో నథింగ్, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వన్ సెల్ఫ్ గురించి, ఇవన్నీ కూడా రన్స్ లాట్స్ ఆఫ్ ప్యారలల్స్ టు అద్వైతం కానీ ఆ టైప్ లో. ఈవెన్ ద్వైతం విశిష్ట అద్వైతం అని కూడా అనుకోవచ్చు, కానీ బట్ జనరల్ వన్నెస్ ఆఫ్ గాడ్. వీళ్ళేమో అసలు ఆ వన్నెస్ కూడా లేదంటారు బుద్ధిజము. But it's okay. That's in a way, it kind of covers to the Sanatana Dharma umbrella in a way. So thanks, Sridhar. Very good. Ramkrishna garu, sorry, we got a little more time, but you pick it up and then start, and I'll pin you now. నమస్కారం అండి. అదే శ్రీధర్ గారు వీళ్ళందరూ చెప్పిన దాని తర్వాత చూస్తే నేను షేర్ చేసేది చాలా చిన్నదేమో అనిపిస్తుంది. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ అండి. పవన్ గారికి ఏదో క్వశ్చన్ ఉందా? Oh, did Pawan have a question? యా అండి, జస్ట్ శ్రీధర్ గారికి లైక్ మనం చాలా సార్లు అద్వైతము ఇంకా బుద్ధిజం గురించి ప్యారలల్ అంటే రెండు చాలా సిమిలర్ అనుకుంటున్నాము. అలా సిమిలర్ అని అనుకున్నప్పుడు మరి ఆదిశంకరులు ఎందుకు బుద్ధిస్ట్ మీద, వై డిడ్ హీ మేక్ షూర్ దట్ బుద్ధిజం ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ, రైట్? అది అప్పుడే ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏమైంది, యాక్చువల్లీ ఆదిశంకరాచార్యులు బుద్ధిజం నుంచి చాలా తీసుకున్నారని కూడా ఉన్నాయి. స్వామి సర్వప్రియానంద వీళ్ళు కూడా చెప్తారు. స్వామి వివేకానంద కూడా బుద్ధాన్ని చాలా హై లెవెల్లో చూసారనమాట. సో ఆదిశంకరాచార్యులు కూడా చాలా బుద్ధిజం నుంచి కాన్సెప్ట్స్ అన్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఏమైందంటే అప్పటికి ఈ మాంక్స్ అవన్నీ కొంత ఏదైనా కానీ ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్ అది కొంచెం కరప్ట్ అయిపోతుంది ఎన్నో ఏళ్లకి. అలా కరప్ట్ అయిపోయి ఇంకొకటి ఏమైందంటే వాళ్ళు ఈ అహింస మార్గం టూ మచ్ గా ప్రీచ్ చేయడం వల్ల ఈ రాజులు వీళ్ళు చక్రవర్తులు వీళ్ళు ఏం చేశారంటే డెవలప్ చేసుకోలేదు. వాళ్ళు ఏది డిఫెన్సెస్ డెవలప్ సరిగా చేసుకోలేదు. దానివల్లే మనకి ఇస్లాం వాళ్ళు వచ్చి మనల్ని దండయాత్రలు చేయగలిగారు. అది దాన్ని తీయడానికి, ఎందుకంటే మళ్ళీ పరశురాముడి లాగా రావాలి అనేసి, అది యాక్చువల్లీ ఏంటి, ఏదైనా కానీ ఎక్స్ట్రీమ్ లో వెళ్ళొద్దని చెప్పాడు. బుద్ధానే ఏం చెప్పాడు, బుద్ధా యూస్ టు గో టు మెనీ కింగ్స్ అండ్ ఆల్ దట్. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ ఆయన చెప్పాడంటే మన వాళ్ళ మీద మనం వైలెన్స్ చేయకూడదు అన్లెస్ యూ డోంట్ ఇనిషియేట్ అన్నాడు. కానీ హీ డిడ్ నాట్ సే దట్ యూ డోంట్, ఇప్పుడు వేరే వాడు వచ్చి మన మీద దండయాత్ర చేస్తుంటే మనం ఏమి చేత కాకుండా ఉండద్దు అని అలా అయిపోయింది అనమాట. అలా అవ్వడం వల్ల మనం మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. కానీ శంకరాచార్యుల్ని క్రిప్టో బుద్ధిస్ట్ అని కూడా కొంతమంది అన్నారు. ఆయన అన్ని చాలా మటుకు బుద్ధిజం లోంచి కాన్సెప్ట్స్ తీసుకొని మళ్ళీ అద్వైత వేదాంతాన్ని క్లియర్ గా అరేంజ్ చేసి మళ్ళీ స్థాపించి మంచిగా నీట్ గా అందించారు అని ఉంది. మీరు నాకంతా ఐఎమ్ నాట్ ఎ స్కాలర్ అలా కాదు, నేను ఐ ట్రై టు టేక్ ద గుడ్ థింగ్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు ఐ సారీ టు అగ్రీ టు డిసగ్రీ, బట్ ఐ డోంట్ థింక్ ఆదిశంకరాచార్యులు వారు బుద్ధిజం నుంచి కాన్సెప్ట్స్ తీసుకున్నారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన మెయిన్ వేదం ప్రమాణంగా తీసుకున్నారు. మెయిన్ గా నాకు తెలిసి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మన బుద్ధిజంలో సర్వం క్షణికం సర్వం శూన్యం అనే ఆ ఇన్హెలిస్టిక్ అప్రోచ్ ఉంది చూడండి. వేర్ దే అంటే బిలీవ్ ఇన్ నథింగ్, మెయింటైనింగ్ దట్ లైఫ్ విత్ కైండ్ ఆఫ్ రిజెక్టింగ్ ఆల్ మోరల్ అండ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ జస్ట్ టు మేక్ షూర్ యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్ థింగ్ అనేది అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మనకి వేదంలో వీ హ్యావ్ అ సైకిల్, మనకి హ్యుమానిటీ సైకిల్ అని ఉంటుంది. మనకి ఆ హ్యుమానిటీ సైకిల్లో యజ్ఞము యాగము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ సైకిల్ దీని వల్ల బ్రేక్ అవుతుంది. సో అది డిబేటబుల్ పాయింట్ అండి. కర్మకాండని ఆయన తీసుకోలేదు. బుద్ధుడు వేదాల్లో ఉపనిషత్స్ లోవి తీసుకున్నారు, కానీ దే డిడ్ నాట్ టేక్ ఇది చేయాలి, ఇలాంటి వ్రతాలు కర్మలు చేయాలి, వాటిని తీసుకోలేదు బుద్ధుడు. అదే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో అది మనకి సైకిల్ ఉంచోండి. అగ్నేరాపః ఆపః పృథ్వీ ఔషధేభ్యోన్నం అన్నాత్ పురుష. ఈ సైకిల్ కోసం ఇప్పుడు దాకా అన్ని అవతారాలు పుట్టాయి. ఎప్పుడు ఎవరు ఈ సైకిల్ ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఆ సైకిల్ ని బ్రేక్ చేయకుండా అందరు పుడుతున్నారు. ఎప్పుడైతే యజ్ఞము అనే కాన్సెప్ట్ ఆగిపోతుందో, కర్మ అనే కాన్సెప్ట్ ఆగిపోతుందో, దట్ ఇట్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ స్టాప్స్ దట్ హోల్ సైకిల్ ఇట్ సెల్ఫ్. So yeah, it's more debatable, but yeah, it's మీరు ఆలోచిస్తే యూరోపియన్ సివిలైజేషన్ ఎంత అడ్వాన్స్ అయింది. వాళ్ళు చేయలేదు కదా యజ్ఞాలు, అవేం చేయలేదు. మనం కూడా చాలా అడ్వాన్స్ గా ఉన్నామండి. మనం కూడా చాలా అడ్వాన్స్ గా ఉన్నాం.
We were very advanced until, like, if you just Yeah, look yeah. at go to a temple and look at the sculptures, we were able to do 3D sculptures. Yeah. So we Somehow were it got broken. we were very advanced. Somehow, somewhere, because of the breakage of the Sanskrit education, mottam advance anta poi malli we are back to the same slavery. Like, definitely it's more like, definitely it's more debatable, but they're good points. It's very, very good points, Pawan. I think it looks like an interesting thing to kind of continue having this conversation, correct? I totally agree with you. We were extremely advanced across, in the world as one of the greatest civilizations at one time. One of the greatest, I'm not saying the greatest as with any arrogance, but 800 years of invasions, so, slavery, butchering, everything. So now, quick question, sorry to stop more questions on this at this time. Vijay garu, next week manaki sessions lo ఎవరెవరు ఉన్నారండి? Next week, Praveen garu unnaranడి. Praveen garu, then I'll have to recheck. Just give me a couple of minutes. Okay, I was just only saying that because we are already at 11:15. Ram, Miru, do you want to do it today? Do you want to do the next week for first 15 minutes, 20 minutes, whatever? Then next 2 weekends I won't be in town, and so Oh, no. it'll be difficult. So it's not too long. It's very short. Yeah, actually, Ram gar session kuda in 15 minutes annaru kadandi, and so I think it's better that we complete it today if everybody is also available. Yeah. Sure. That's fine. And it might be even shorter, and I just didn't prepare that much material, but అంటే మీరు ఇది చేస్తున్నారు కదా, గురు పరంపర చేస్తున్నప్పుడు I thought at least I should pitch in whatever I can. Absolutely. సో నేను ఎందుకు స్వామి చిన్మయానంద గారి గురించి చెప్దాం అనుకున్నానంటే, మనం ఎప్పుడు స్వామీస్ అంటే కొంచెం ఒక నెగిటివ్ దీంట్లో ఉంటాం కదా, అంటే వాళ్ళు చెప్పేది దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్ పర్సనల్ గెయిన్ అనిపించి మనం వి స్టే అవే ఫ్రమ్ దాట్. బట్ పిల్లల్ని చిన్మయ మిషన్ పంపించడం, దాని నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారని చెప్పి మనం కూడా అక్కడ అటెండ్ అవ్వడం, దాంతో ఏంటంటే చాలా అర్థమైంది, చాలా నేర్చుకున్నాను నేను. This has had a profound impact on my life in the last 5 to 10 years. And that's why I thought at least ఆయన గురించి నాకు తెలిసినంత కొంచెం చెప్దామని చెప్పి, that's why I have this. And I'll just share my screen అండి. Can you see it అండి? No, లేదండి, కనిపించట్లేదు. Yep. So first, Guru ante. Can you make that as a slideshow so that it takes the whole screen? Oh, yeah. Yeah. Okay. Thank you. So Guru lo mana Sanskrit lo gu ante it's darkness or ignorance, and ru ante ఎవరైతే ఆ ignorance or darkness remove చేస్తున్నారో వాళ్ళు, so that is ru. అందుకని దట్స్ హౌ గురు అనే పదం వచ్చింది అంటారు. సో మనకి ఆ ఇగ్నరెన్స్ రిమూవ్ చేసేది, ఇట్ కెన్ బి అ పర్సన్, ఇట్ కెన్ బి నేచర్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇవన్నీ మన గురువుస్ అంటాం. ఇందాక శాంతి గారు చెప్పినట్టు 24 గురువులు అంటారు కదా, దాంట్లో చూస్తే మనకి వాటర్ ఇస్ అ గురు, ఫైర్ ఇస్ అ గురు, ఎర్త్, సన్, పిజియన్, పైథన్, హనీబీ, ఎలిఫెంట్, ఇలా అన్ని గురువుస్ ఉన్నాయంటారు. సో అలాగా మనం ఒక గురువు దగ్గర నేర్చుకునేది కూడా, ఇట్ విల్ హెల్ప్ అస్ గెయిన్ నాలెడ్జ్. స్వామి చిన్మయానంద గారిని గురుదేవ్ అంటారు. ఆయన హీ వాజ్ బార్న్ ఇన్ కేరళ ఇన్ 1916. ఆయన అసలు పేరు బాలకృష్ణ మేనన్. అట్ ద ఏజ్ ఆఫ్ 33 ఆయన సన్యాసం పుచ్చుకుని ఆయన స్వామి తపోవనం గారి దగ్గర శిష్యుడిగా ఉన్నారు. ఆయన కాలం చేసింది 1993లో. సో ఈ అబౌట్ 75 years లో ఆయన హీ ఆథర్డ్ మెనీ బుక్స్, చాలా కామెంటరీస్ రాశారు భగవద్గీత మీద, ఉపనిషత్స్ మీద. అండ్ ఎస్పెషలీ భగవద్గీత మీద ఆయన చాలా ఇది వీడియో టాక్ ఉందన్నమాట, విచ్ ఇస్ వెరీ ఎలాబరేట్, ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ శ్లోక గురించి. సో మేము అదే ఇన్ ద చిన్మయ మిషన్ సత్సంగ్స్ లో వి యాక్చువల్లీ వాచ్ ద వీడియోస్ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ అందరితోనూ మాట్లాడుతుంటే యూ గెట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, అండ్ ఇట్ హెల్ప్ me at least gain a lot of perspective. And this is also
one of the books that we go through. And he's a very good orator and makes all the topics very interesting. So, Pratidanki example ichi, he makes it very interesting that ఎప్పుడో జరిగిన దాని గురించి కూడా మనం లైక్ ఎప్పుడో రాసిన భగవద్గీతను కూడా ఇఫ్ ఇట్స్ అప్లికబుల్ టుడే దట్ ఈస్ ఐ సే దట్ ఇట్స్ నాట్ అ బుక్ ఆన్ రిలీజన్, ఇట్స్ అ బుక్ ఆన్ సైకాలజీ దట్ విల్ హెల్ప్ ఎనీబడి అని చెప్పి అంటాను నేను. అండ్ మనం క్వశ్చన్ చేస్తాం దట్ వై దే డూ వై కంప్యూటర్స్ అవన్నీ ఎందుకు చిన్నప్పుడే నేర్పించరు స్కూల్స్లో అని. అండ్ ఐ ఫీల్ లైక్ ఐ క్వశ్చన్ వై దే డోంట్ టీచ్ సమ్ పార్ట్స్ ఆఫ్ గీత అట్లీస్ట్ in Indian schools. Manaki inni schools unnai kada, but they don't do that. And I think Chinmaya Mission schools they do some part of it. He has a good authority of the Vedas, and from his own direct experience nunchi chala chepparu. And the whole Chinmaya Mission started in 1953, and now it's about 300 centers worldwide. And just imagine how much impact it's having on people all over the world. అదే మనకి ఇండియాలో పుట్టి పెరిగి కూడా మనకి ఇవన్నీ నేర్చుకునేవి ఇంత దూరం వచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ వీఆర్ ఏబుల్ టు లెర్న్ ఆల్ దాట్. అండ్ దట్స్ వై ఐ థింక్ దిస్ మిషన్ హస్ డన్ అ గుడ్ జాబ్. ఐ డోంట్ నో ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ వాట్ ద మిషన్ డస్, బట్ అట్లీస్ట్ దిస్ ఇస్ వాట్ ద పాజిటివ్స్ ఐ టేక్ ఫ్రమ్ ఇట్. ద విజన్ ఇస్ లైక్ ది ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ వేదాంత. And the way it has helped me is it has helped me to think more about others than just about me and my family. So to go out and help in the society, in the community where we are living. Ante mana India lo edo cheddam anukuntam gaani first if we can help something that is around us, and that will have a bigger impact. And our idea, the mission is to provide individuals from any background with the wisdom of Vedanta and the practical means for spiritual growth and happiness. So I'm sure this will definitely help one family, it will help the community, and then the neighborhoods, and then the country. The mission has started a lot of schools and colleges, and నేను ఎప్పుడు వెళ్ళి చూడలేదు కానీ, but I've heard that they teach a lot of concepts from Vedanta. It's all incorporated into the education, and I would like to go and see how the schools are run. Some of these activities are Balvihar, పిల్లలకి from childhood నుంచి up to 12th grade వరకు they have classes at different levels, and based on their development, topics are also like that. So once they come to high school, they have more of like Bhagavad Gita gurinchi, vaati gurinchi kuda, and Vedanta gurinchi kuda discussions avutayi. And I'm sure it helps a lot of kids to learn from that age. Then Chinmaya Yuva Kendra, this is for teenagers who are learning the concepts from Gita and actually going and trying to help out in the society by volunteering and doing good things. The study groups in Swaranjali is more of a music thing where through music they learn bhajans avanni. Vanaprastha is another thing that ikkada kuda Chinmaya Mission RDA lo kuda chestunaru, where they bring the senior citizens and help them to cope up with the things that they see at that age, at the older age. Sishu Vihar is for toddlers, and Setukari is for people who are between the youth and before they become older people. So it's anyone in that age group. So this is one chart from Chinmaya Mission, which is the BMI chart. So I'll just explain what I've learned from it. So if you go down this first one, the body is a perceiver of objects. So మనం ఇప్పుడు ఏదైనా చూస్తున్నా ఏదైనా చేస్తున్నా, it is through the senses we are able to perceive that, and we are able to see those objects or listen or feel and touch everything. The mind is a feeler of emotions. So మనకి ఇప్పుడు ఏదైనా emotions అవన్నీ are grasped through the mind. And in Vedanta, manaki mind and intellect are different. Intellect is the one which tells you what is right and wrong. So intellect is the one which is a thinker of thoughts. So all these things, all the information gets fed into us, and we store it as vasanas.
So that is represented by this V. And these are the past impressions. Manaki, if we go into near a coffee shop, smell like, why do we feel like drinking coffee is all because of the past impressions. That you feel that, okay, I get a good thing from drinking coffee, so you go back to it again and again. So the main goal is to get rid of vasanas. So the more and more you get rid of the vasanas, then and reach this state called Omkara. This is what is like you are trying to stay in the present and you're living life moment to moment. So manaki Bhagavad Gita chepedi, it's all about these things anamata. And what our true nature is, like manaki sattva, rajas, tamas, ee moodu gunas gurinchi cheptundi, and how to get away from. At first we start off from tamas mostly, and then until you start by doing karma yoga, you try to start doing good things, and from that slowly move from tamas to rajas, and from rajas to sattva guna. And మీరందరూ ఈ భగవద్గీత సెషన్స్ అటెండ్ అయ్యి ఉంటాయి, సుబ్బు గారు చెప్పినవన్నీ. దాంట్లో ఎవ్రీ చాప్టర్లో కొంచెం ఇట్ గోస్. ద ఫస్ట్ 6 chapters are about karma yoga, second 6 are about bhakti yoga, and last 6 are the jnana yoga, which are about through knowledge how you go from tamas guna to tamoguna to sattva guna. అండ్ నేను గురు స్తోత్రం గురించి చెప్దాం అనుకున్నాను కానీ బట్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దానికన్నా ఏంటంటే అట్లీస్ట్ దీంట్లో ఒక్కొక్క శ్లోకంలో ఏంటంటే ఇట్ టెల్స్ యూ దట్ ఎనీబడి దట్ టీచర్స్ యూ వాట్ ఇస్ సత్ అండ్ వాట్ ఇస్ అసత్. లైక్ ఇప్పుడు మన బ్రహ్మన్ ఇస్ సత్ అంటాం మనం, దట్ ఈస్ ది ఆత్మన్ ఆర్ the self, whereas the rest of it, jiva, is asat antam. So ivanni nerpe valle guru ani cheppi cheptaru annamata deentlo. So here the guru who showed me the one to be known, which is about Brahman, and who permeates whatever is movable, immovable, sentient or insentient. The guru is one who shows me what is to be known, which is Brahmatma, and not Jivatma is not real. So this goes into all the details, and I think మనం ఇప్పుడు గురు పరంపర గురించి చెప్తున్నప్పుడు I thought it's good to show that this is a stotra where we pay respect to the gurus. అండ్ చిన్మయ్య గారు, స్వామి చిన్మయ్య గారు చెప్పేది అంటే కొన్ని మనం ఇంట్లో పిల్లలకి చాలా నేర్పుదాం అనుకుంటాం, వాళ్ళు నేర్చుకోవట్లేదు మన ఇండియన్ కల్చర్ అంటాం. సో హీ సెడ్ కల్చర్ ఇస్ నాట్ టాట్, కల్చర్ ఇస్ కాట్. సో అది ఐ థాట్ ఇస్ వెరీ ప్రొఫౌండ్, బికాస్ మనం ఎప్పుడు ఏదో వాళ్ళకి మనం చేస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది. సో త్రూ దాట్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్ అని చెప్పి అన్నారు అన్నమాట. కెన్ యూ రిపీట్ దట్ అండి? కల్చర్ ఇస్ నాట్ టాట్, కల్చర్ ఇస్ కాట్. So people, the children catch what you are doing, they see what you do, and that's how they catch it. Sure. And Advaitam వీటి గురించి చాలా బుక్స్ ఉన్నాయి చిన్మయ మిషన్ లో, విచ్ అంటే ఉపనిషత్స్ గురించి వీటి గురించి వేరియస్ టాపిక్స్, లైక్ ఈవెన్ పేరెంటింగ్ గురించి ఒకటి ఉంది, అండ్ హౌ టు రేస్ కిడ్స్ అండ్ హౌ డు యూ టీచ్ దెమ్ అబౌట్ కల్చర్ అని. సో ఆల్ దీస్ హ్యావ్ బీన్ రియలీ హెల్ప్ఫుల్ టు మీ అండ్ టు మెనీ పీపుల్. And I thought I wanted to take this opportunity to share about this. Thanks, Andy. I kept it short, but thank you for giving me this opportunity and from learning from all of you. Thanks a lot, and Ram garu. I think chala short time lo aina kani I think you covered it all. And in fact I've been to Chinmaya Mission schools అండి, బెంగళూరు అవుట్స్కట్స్ లో ఉన్నాయి. అండ్ మీరు చెప్పినట్టుగా వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్ కరికులం వాళ్ళది, వేరిన్ వేదాంత అండ్ వేదిక్ స్టడీస్ ని వాళ్ళ కరికులం లో ఇంట్రడ్యూస్ చేసి ఐ థింక్ వెల్ డిజైన్ ప్రోగ్రామ్ వేర్ దే ఆర్ ప్రిపేరింగ్ ది యంగర్ జనరేషన్ ఆన్ సనాతన ధర్మ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో ప్రిపేరింగ్ the modern
system also. I think very well designed schools, and their publications also. I think most of us have seen them, but I think బాగుంటాయి చిన్మయ మిషన్ పబ్లికేషన్స్ కూడా చాలా బాగుంటాయి. And thanks for covering it up all in a quick time, Andy. Thank you. Yeah, thanks, Andy. I also have a quick comment, Andy. I mean, I kind of sort of grew up with the Chinmaya area. ఏంటంటే చిన్నప్పుడు మా సిస్టర్, she was in a Chinmaya mission school. Even though all our boys were, we were all in different schools, but she was in a Chinmaya school. So we had, and I had a great fortune of seeing Swamiji twice myself. చిన్నప్పుడు ఈ మీరు ఇప్పుడు చూపించిన గురు స్తోత్రం, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్తోత్రం అనమాట. పీపుల్ షుడ్ రియలీ లీడ్ ఇట్, అండ్ ఇట్స్ అన్ లైక్ అమేజింగ్ స్తోత్రం అది. అండ్ ఐ బీన్ లిజనింగ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, అండ్ ఫార్చునేట్లీ ఈవెన్ ఆన్ దిస్ గ్రూప్ రైట్ నౌ చాలా మంది గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా చిన్మయ మిషన్ తోటి మా పిల్లలు వెళ్ళవే కాదు, వాళ్ళందరి పిల్లలు కూడా వెళ్ళారు. And I'm also happy that Indira is continuing to be in the part of Chinmaya that journey. So that's very good. It's I really like what they're doing. So thank you so much, Vijay garu annattuga, even though it's 10-12 minutes, you really covered very good. Absolutely good. Yeah, thanks, Andy. ఎవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. థ్యాంక్స్ రామ్ గారు, చాలా బాగా చెప్పారు. ఇది ఒకటి జస్ట్ నేను చిన్మయ మిషన్ వైఫ్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్నమాట చిన్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. సో ఒకటి చెప్పేది ఏంటంటే, కొంచెం ఇట్స్ ఓన్లీ ఫర్ ఇంటలెక్చువల్స్ వెళ్తారు అలాగా ఉంది అని ఒక అక్యూజేషన్ ఉంది. దానికి ఏమైనా కామెంట్ ఉందా మీకు? అంటే కొంచెం లైక్ ఒకప్పుడంతా ఈ బ్యాంక్స్ లో పనిచేసే వాళ్ళు, బ్యాంకర్స్ అని వాళ్ళందరూ మోర్ ఫర్ ఇట్లా వెళ్ళేవాళ్ళు అనేసి ఉంది జస్ట్. అంటే ఇప్పుడు అట్లీస్ట్ నాకైతే అంత తెలియదు, బికాస్ ఐ గ్రో అప్ ఇన్ ఐ థింక్ బోర్డింగ్ స్కూల్లో పెరిగాను ఇండియాలో. అండ్ మన కల్చర్ అంతా మనం ఏదో టెంపుల్స్ లో వెళ్ళడం వీటిలోనే కానీ అంతకన్నా తెలియదు కదా. సో ఇక్కడికి వచ్చాక అట్లీస్ట్ వాట్ ఐ లెర్న్డ్ అబౌట్ అంటే ద వాల్యూ ఆఫ్ ఉపనిషత్స్ అవన్నీ అక్కడ చిన్మయ మిషన్ నుంచి నేర్చుకున్నదే. అండ్ ఓకే, అంటే డెఫినెట్లీ మనకి యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ అండ్ పుట్ ది ఎఫర్ట్ టు లెర్న్ కదా. I don't think it's only for intellectuals. At least that's my thinking. Yeah, I agree with you. Time and మనకి ఉన్నాయి కదా, అంటే someone has to explain this, and అంటే they write it in English, so it's easier for us to grasp it. Yeah, so totally not true, Andy. Actually, from my experience, it is totally not true. Anybody can join these, and then it's not like they don't do anything deep ga velli cheyaru. There are parts of Chinmaya conversations where people can sit and do some conversations kani, but most of what they teach kids and all, it's very, very normal stuff in Sanatana Dharma. So I don't I didn't see anything like that so far. Yeah. Sorry, I was not involved with that. I just had to see opinion from Priya, you have any comments on it? Okay. Yeah, when my kids were going also, we enjoyed the satsang, the Bhagavad Gita satsang, wherein it's like discussions on how each one thoughts and what they learned from the discourse. So Yes. nachedi. Yeah. And నాకు అసలు తెలీదు, ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నా. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ దేర్ బిఫోర్. ఉండిందా రామ్ గారు బిఫోర్? లేదు, అంటే ఇక్కడ సెంటర్ లో అయితే ఈ మధ్యనే స్టార్ట్ చేశారు, బట్ ఇదివరకు అంటే ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్. Yeah. Okay. But Priya, do you agree that that this is not, I mean, whatever we heard so far in Chinmaya Balvihar and all, it's not just for intellectuals, for anybody who can understand this. Yes, yeah. Anybody can. I mean, if you are interested, and then you just go. Ante mostly intellectual interest and ostaremo naku telidu. Yeah. But yeah, anybody can go participate. Thank you, Ramgar. Baga chepparandi. Any other questions, anyone? I know it was great sessions. Just sometimes feel like we should have probably broken it into multiple, but thank you so much, Shanti Garu, Sridhar Garu, and Ram Garu. Appreciate it, all of you. Very, very nice things to hear. And we'll meet again next Saturday, again back at 10 o'clock. Next Sunday, Garu, Saturday. Okay. Thank you all. Thanks a lot, and Shanti Garu, excellent session. దత్తావతారాల గురించి చెప్పారు. ఒక సంవత్సరం పాటు దత్తగురువుల గురించి చెప్పుకున్నా గానీ టైం సరిపోదు. అట్లాంటిది మీరు చాలా సమ్మరైజ్డ్ గా 3 అవతారాల గురించి కూడా హాఫ్ అన్ అవర్ లో కవర్ చేశారు. థ్యాంక్స్ అ లాట్.
ఆవిడ ఎప్పుడు చెప్పినా కూడాను ఇట్ నెవర్ లుక్స్ లైక్ ఇట్స్ ఎనఫ్ ఫర్ అస్, వి స్టిల్ వాంట్ మోర్ డ్రింక్ అండ్ మోర్ ఆ టైప్ లో. సో షీఈ్ యాక్చువల్లీ ఐ థింక్ షీ లెఫ్ట్ ద మీటింగ్ ఎగ్జాక్ట్లీ 2 minutes ago ఇప్పుడు. అవును. But, yeah. Yeah, very well. Thanks, Sridhar garu. Good session అండి. Thank you. And Thank you all. థ్యాంక్ యూ. next week actually Shiv garu we are having session with Praveen garu. ఆయన రేణుకాచార్యుల వారి గురించి చెప్తారు. అట్లాగే శ్రీనివాస్ పిల్లిట్ల గారు ఆయన పతంజలి యోగ సూత్రాల గురించి చెప్తారు. Yes, correct. Yeah, you're right. Yeah, Srinivas Garunu. Yeah, both very good sessions next week. Please don't miss it. Okay. అవును. Thank you all. I'm stopping the call now. Appreciate it. థ్యాంక్ యూ. బై. థ్యాంక్స్ అండి.